ఇప్పుడు మనం వాతావరణం గురించి తెలుసుకుందాం ఈ యొక్క అధ్యాయంలో. ఇంతకుముందు అధ్యాయాల్లో మనం జలావరణం అదేవిధంగా మిగతా వర్ణాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మూడో అధ్యాయం కింద మనం వాతావరణం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనకి ఉన్న అన్ని వర్ణాల్లోకెల్లా వాతావరణం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎందుకనంటే మానవుడికి గాలి ఎంతో ముఖ్యమైనది. మన యొక్క శ్వాస, మనం పీల్చుకునేటువంటి గాలి గనక మనకి అందకపోతే, సరైన సమయానికి మనకి గాలి అందకపోతే మనం ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే మనం పీల్చే గాలినే మనం ప్రాణవాయువు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రాణవాయువు ఉండేది మన యొక్క వాతావరణంలోనే. భూమి చుట్టూ ఉండేటువంటి ఈ యొక్క వాయువుల పొరనే మనం వాతావరణం అని పిలుస్తూ ఉంటాం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా వాతావరణంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పొరలు ఏమిటి, వాటి వల్ల ఉన్నటువంటి పరిణామాలు ఏమిటి, మానవుడికి అవి ఎలా ఉపయోగపడుతున్నాయి ఏమిటి అనేది మనం ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం గనక చూస్తే, మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ యొక్క ప్రాణాలు నిలిపేటువంటి గాలి లేదా ప్రాణవాయువు అని మనం పిలుచుకుంటున్నటువంటి ఈ యొక్క ఆక్సిజన్ని మనం ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి శాతానికి చూడాలంటే, ముందు అసలు మనం గాలి పీల్చుకున్నప్పుడు సహజంగా మనం గాలి తీసుకున్న తర్వాత మనం వదిలేటువంటి ఈ యొక్క ప్రక్రియలో మనకి బొగ్గు పులుసు వాయువు అనేది మనం విడుదల చేస్తూ ఉంటాం. సహజంగా ప్రతి మానవుడు తను పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ పీల్చుకుంటారు, అలా వదిలేటప్పుడు బొగ్గు పులుసు వాయువుని విడుదల చేస్తూ ఉంటాం. ఈ యొక్క బొగ్గు పులుసు వాయువు అనేది మనం ఇంగ్లీష్లో అయితే కార్బన్ డయాక్సైడ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క బొగ్గు పులుసు వాయువు కనుక ఎక్కువైపోతే వాతావరణంలో ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటాయి. మరి ఇట్లాంటి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండాలంటే మనం చేపట్టాల్సిన చర్యలు ఏమిటి అంటే, సహజంగానే ప్రకృతిలో కొన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి మానవుడి యొక్క మనుగడకి తోడ్పడే విధంగా. ఏమిటయ్యా అవి అంటే, మనం పీల్చుకునేటువంటి బొగ్గు పులుసు వాయువుని చెట్లు సూర్యరశ్మితో పాటు తీసుకొని కిరణజన్య సంయోగ క్రియ, అంటే మనం కిరణజన్య సంయోగ క్రియ అని అంటూ ఉంటాం, లేదా ఇంగ్లీష్లో అయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని అంటాం. చెట్లు ఈ యొక్క చర్య ద్వారా ఈ యొక్క బొగ్గు పులుసు వాయువుని తాను తీసుకొని తన యొక్క చర్య ద్వారా చేస్తూ మనకి ఆక్సిజన్ని విడుదల చేస్తూ ఉంటుంది. అందుకే మనం చెట్లని మన ఇళ్ళ చుట్టూ పెంచుకుంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. ఎందుకని? మనకి ఆక్సిజను కావాల్సినంత మేర అందుతూ ఉంటుంది. కాబట్టి ఎలా అందుతుందండి అంటే, మనం అనుకున్నటువంటి ఈ యొక్క కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ ప్రాసెస్ వలన మనం విడుదల చేసేటువంటి బొగ్గు పులుసు వాయువు అనగా కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని మనకి అవసరమైనటువంటి ప్రాణవాయువులు అతి ముఖ్యమైనటువంటి ఆక్సిజన్ని మనకి విడుదల చేస్తుంది. కాబట్టి మనకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది చెట్ల దగ్గర ఉన్నప్పుడు. మరి ఈ యొక్క వాతావరణంలో మన యొక్క వాతావరణం కనుక లేకపోతే మనకి గాలి ఉండదు, లేదా వర్షాలు కురవు, పూల యొక్క సువాసన ఉండదు, సంగీతపు స్వరాల్ని వినే యొక్క అదృష్టం మనకి కలిగి ఉండేది కాదు. వాతావరణం మన యొక్క మానవుడి యొక్క మనుగడకి చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. మరి వర్షాలు కానీ వాన కానీ కనుక లేకపోతే మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉండేది? మానవుడు వాన కానీ వర్షాలు కానీ గాలి కానీ కనుక లేకపోతే, లేదా ఈ వాతావరణం యొక్క ఏర్పాటు కనుక మనకి లేకపోతే, ఈ యొక్క పంటలు మనం ఏవైతే పండిస్తున్నామో ఈ రోజున, ఇవన్నీ కూడా ఉండేవి కాదు అని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సహజంగా సూర్యుడి యొక్క కిరణాలు నేలపై పడి, ఆ నేలపై పడిన తర్వాత భూమిలో ఉన్నటువంటి నీరు శాతం ఆవిరిగా మారి, ఆ యొక్క ఆవిరి ఆకాశంలోని మేఘాల్లోకి చేరి అక్కడ నుండి వర్షం కురుస్తుంది. వీటన్నిటికీ క్రమబద్ధీకరించేటువంటి వర్ణం ఏదైనా ఉందంటే అది వాతావరణం మాత్రమే. అందుకే ఈ యొక్క వాతావరణం అనే పొర గనక లేకపోతే, ఈ యొక్క వాయువులు అనేవి కనుక లేకపోతే మానవుడి యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనేది ఒకటి సత్యమైతే, మరొకటి మనం తినేటువంటి ఆహారం ఏది కూడా, పంటలు కానీ పళ్ళ కానీ ఏమీ కూడా మనం చేకూర్చుకోగలిగే వాళ్ళం కాదు. అసలు మానవుడే లేడు అంటే అదొక పరిస్థితి. మానవుడు ఉండి కూడా ఇలాంటి వాతావరణం కనుక లేకపోతే
ఒకవేళ గాలి కాకుండా నీరు పీల్చుకొని కనుక మనం బతకగలిగితే అప్పుడు కూడా మనకి పంటలు కానీ పళ్ళు కానీ పూలు కానీ ఇవన్నీ కూడా ఉండే ఆస్కారం లేదు అని చెప్పి మనకి శాస్త్రజ్ఞులు శాస్త్ర యొక్క పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది. మరి అదేవిధంగా మన యొక్క నాసా కేంద్రం ద్వారా, అంటే అమెరికాలో ఉన్నటువంటి నాసా కేంద్రం, నేషనల్ ఆస్ట్రోస్పేస్ రీసెర్చ్ సెంటర్ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క నాసా వాళ్ళు తీవ్రమైనటువంటి పరిశోధనలు చేసి భూమిని ఒక బాస్కెట్ బాల్తో పోల్చడం జరిగింది. భూమి గనక ఒక బాస్కెట్ బాల్ గనక అయితే అని గనక మనం ఊహించుకుంటే, బాస్కెట్ బాల్ చుట్టూ ఉండేటువంటి ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉందో, కొత్తగా బాల్ కొన్నప్పుడు ఎలా అయితే కవర్లో చక్కగా ప్యాక్ చేసి ఇస్తారో మనకి, ఆ విధంగా మన యొక్క భూమి చుట్టూ ఒక పల్సటి పొర వలె నిండినటువంటి ఈ యొక్క వాయువులు, ఆ వాయువులనే మనం వాతావరణం అని పిలుస్తూ ఉంటాం అని వాళ్ళు తమ యొక్క ఎక్స్ప్లెనేషన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంటే వాతావరణం అంటే ఏమిటయ్యా అని ఎంతోమంది శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తున్నప్పుడు వాళ్ళు నిర్ధారించుకొని చెప్పినటువంటి సరైనటువంటి డెఫినేషన్ అని కనుక మనం అనుకుంటే అది ఏమిటయ్యా అంటే, భూమి ఒక బాస్కెట్ బాల్గా తీసుకుంటే ఆ బాస్కెట్ బాల్ చుట్టూ ఉండేటువంటి ప్లాస్టిక్ పొర, అంటే మరీ దట్టమైనటువంటి పొర కాదు, అలానే మరీ పల్సటైనటువంటి పొర కాదు, ఒక సమకాలీనటువంటి పొర, ఒక పల్సటి పొర, అలానే మరీ తేలికాటి పొర కాదు, అలా ఉన్నటువంటి గాలి పొరని మనం వాతావరణం అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క వాతావరణం మానవుడికి ఎంతో ముఖ్యం. మరి వాతావరణంలో ఉండేటువంటి ముఖ్యమైన వాయువులు ఏమిటి అని కనుక మనం గమనిస్తే, మొట్టమొదటిగా అధిక శాతం ఉన్నటువంటి వాయువు నత్రజని, ఇంగ్లీష్లో అయితే మనం దీన్ని నైట్రోజన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క నత్రజని 78% మన యొక్క వాయువుల్లో కలిగి ఉంటుంది, ముఖ్యంగా వాతావరణ వాయువుల్లో. అలాగే మన ఆక్సిజన్ 21%, మిగిలినటువంటి 1%లో ఆర్గాన్, నియాన్, బొగ్గు పులుసు వాయువులు ఇతర కలిసి 0.3% కలిగి ఉండటానికి అవకాశం ఉంది అని శాస్త్రజ్ఞులు పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. మరి మన యొక్క వాతావరణంలో మనకి కావలసినటువంటి ఆక్సిజను పూర్తిగా ఉందా అనేటువంటి భ్రమ ఎంతోమంది కలుగుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి మన యొక్క వాతావరణం లేదా మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో కనుక మనం చూస్తే మనకి ఆక్సిజన్ శాతం కంటే నైట్రోజన్ శాతం, నత్రజని శాతమే ఎక్కువగా ఉందన్న విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఇప్పుడు మన వాతావరణంలో కేవలం వాయువులు మాత్రమే ఉంటాయి అనుకుంటే అది పొరపాటే. మన వాతావరణంలో మనకి సూక్ష్మమైనటువంటి ధూళి కణాలు కూడా కలిగి ఉంటుంది. మరి మనం గాలి పీల్చుకునేటప్పుడు ఈ యొక్క ధూళి కణాలు అనేవి మనకి ఇబ్బంది కలిగిస్తాయా, కలిగించవా? కేవలం మానవుడికి మాత్రమే అవి ఇబ్బందికరమైనవా, లేదా వాటి యొక్క ప్రభావం ఏంటి, అసలు వాటి యొక్క ఉనికిని మనం ఎలా గుర్తించవచ్చు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు శాస్త్రజ్ఞులు ఈ సమస్యను తీవ్రంగా తీసుకొని దాని ద్వారా పరిశోధనలు చేయడం మొదలెట్టారు. ఎందుకని శాస్త్రజ్ఞులు దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సి వచ్చిందంటే, ఏమైనా ఆపద కనుక ఉంటే మానవుడి యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి. ఎందుకంటే మనం పీల్చుకునేటువంటి గాలిని మనం ప్రాణవాయువు అన్నాం ఇందాక. ఈ యొక్క ప్రాణవాయువులో కనుక దుమ్ము, ధూళి ఇలాంటివి కనుక ఉంటే ప్రతి మానవుడికి యొక్క ఆరోగ్యానికి ప్రశ్నార్థకంగా మారుతుంది, సమస్యలు గురవుతారు. కనుక దీన్ని అత్యవసరంగా గమనించి దీనిపై పరిశోధనలు మొదలుపెట్టడం జరిగింది. అలా పరిశోధనలు చేయగా ఈ ధూళినే మనం రేణువులుగా కూడా గుర్తించడం జరిగింది. అతి సూక్ష్మమైనటువంటి రేణువులుగా గుర్తించారు. మరి ఇలా అతి సూక్ష్మమైనటువంటి రేణువులు మన భూమిపై లేదా మనం చూడగలిగే స్థితిలో ఉన్నావా లేవా అని మరొక ప్రశ్న వచ్చినప్పుడు, మనం పొద్దున్నే కనుక చూస్తే సూర్యుడి యొక్క కిరణాలు నారింజ రంగులో మనకు కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి సూర్యుడి యొక్క కిరణాలు ఎక్కడా కూడా నారింజ రంగులో ఉండే ఆస్కారం లేదు. కానీ సూర్యుడి యొక్క కిరణాలు ఈ యొక్క సూక్ష్మమైనటువంటి నీటి బిందువులపై పడి, ఈ యొక్క రేణువులపై పడినప్పుడు వాటిపైన ఉన్నటువంటి నీటి పొరల వలన అవి నారింజ రంగులో మనకి కనిపిస్తూ ఉంటాయి అని శాస్త్రజ్ఞులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సూర్యకిరణాలే కాదు, మన పిల్లలు ఎంతో ఇష్టంగా ఏరుకునేటువంటి వడగళ్ళు, వాన పడినప్పుడు వడగళ్ళ రూపేణా కనుక పడితే ఆ యొక్క వడగళ్ళని చిన్నపిల్లలు చాలా ఆహ్లాదంగా ఏరుకుంటూ ఉంటారు, చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా ఏరుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ యొక్క వడగళ్ళకు కారణమైనటువంటి
రసాయనిక చర్యల్లో ముఖ్యమైన పాత్ర పోషించేవి కూడా ఈ యొక్క రేణువులే. ఈ రేణువులు గట్టి సాలిడ్ స్టేట్లో కనుక మారినప్పుడు, ఘన రూపంలో మారినప్పుడు ఆకాశ మేఘాల నుంచి జారిపడే వాన వీటి ద్వారా కలిసి ఇవి నేలపై పడుతూ ఉంటాయి వడగండ్ల వాన రూపంలో. మరి అదేవిధంగా ఇవి మానవాళికి ఎలా మేలు చేస్తుందా కీడు చేస్తుందా అంటే, ఇది కనుక ఎక్కువ శాతం కనుక గాలిలో కనుక ఉంటే మానవుడికి ఊపిరి పీల్చుకోవడం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎందుకని, మనం గాలిని అయితే పీల్చుకోగలం, నీరుని మనం పీల్చుకోలేం కనుక మన యొక్క ఊపిరితిత్తుల యొక్క వ్యవస్థ గాలిని పీల్చుకోవడానికి చేయబడినట్టుగా ఉంది. దాని ప్రకారం అమరిక అనేది మనకు ఉంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఈ గాలిలో ఈ యొక్క రేణువులు కనుక పెరిగిపోతే మానవుడి యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అదేవిధంగా మానవుడికి అందాల్సినటువంటి సహజ వాయువు అయినటువంటి ఆక్సిజన్ కూడా పంటల నుంచి లేదా చెట్ల నుంచి వస్తుందని మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ యొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా. కానీ ఎప్పుడైతే ఈ రేణువులు వెళ్ళి ఆ యొక్క ఆకులపై ఎక్కువ శాతం నిండి ఉంటాయో ఆ ప్రాంతంలో ఫోటోసింథసిస్ చర్య అనేది జరగకుండా దాన్ని ఆపుతూ ఉంటుంది. లేదా ఈ యొక్క కిరణజన్య సంయోగ క్రియ అనేది ఆపటం వలన మనం విడుదల చేసేటువంటి బొగ్గు పులుసు వాయువే మళ్ళీ మనకి తిరిగి వచ్చేటట్టుగా, అంటే మానవుడికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగజేసే పరిస్థితి ఈ యొక్క రేణువులకి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. మరి ఇలా ఉన్నటువంటి దాన్ని ఎలా మనం దీని యొక్క సమస్యను పరిష్కరించాలి అంటే, వాతావరణం సహజ సిద్ధంగానే మనకి ఒక రకమైనటువంటి రక్షణ వలయాన్ని మనకి తయారు చేసి పెట్టింది. ఏమిటయ్యా అది అంటే, వాతావరణంలో ఉన్నటువంటి మిగతా గాలులు లేదా వాయువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క రేణువుల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి, వీటిని కలిపేసుకుంటూ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి గాలిని మాత్రమే మనకి అవి అందజేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వాతావరణ విస్తరణ గురించి మనం తెలుసుకుందాం. భూమి లోపల ఎలా అయితే రకరకాలైనటువంటి పొరలు ఉన్నాయో, మనం భూమి యొక్క పొరల గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇంత ముందు అధ్యాయంలో. అదేవిధంగా భూమి పైనటువంటి వాతావరణంలో కూడా అనేక రకాలైనటువంటి పొరలు ఉంటూ వచ్చాయి. మనం కనుక కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఆ పొరల యొక్క వివరాలు మనకి శాస్త్రజ్ఞులు తెలియజేయడం జరిగింది వాళ్ళ యొక్క పరిశోధనల ద్వారా. ఈ యొక్క పొరల్ని రెండుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా మొదటి దాన్ని మనం సమరూప ఆవరణం అన్నాం, రెండవ దాన్ని బహురూప ఆవరణం అన్నాం. సమరూపం అంటే అన్నీ సమముగా ఉంటాయి. ఏమిటి అవి సమంగా ఉంటాయి ఇక్కడ అంటే, ఇది భూమి యొక్క పైన ఉన్నటువంటి పొరకాండ్ నుంచి, అంటే భూమిపై నుంచి సుమారు 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ యొక్క సమరూప పొర అనేది విస్తరించి ఉంటుంది. ఇందులో ఈ యొక్క పొరని మళ్ళీ 3 పొరలుగా విభజించవచ్చు. అవి ఏమిటయ్యా అంటే, ట్రోపోస్పియర్ అని, స్ట్రాటోస్పియర్ అని మరియు మెసోస్పియర్ అని. ట్రోపో, స్ట్రాటో, మెసో, ఈ 3 పొరలుగా మరియు దీన్ని విభజించవచ్చు. ఇందులో ఉండేటువంటి వాయువులు నత్రజని, ఆర్గాన్, బొగ్గు పులుసు వాయువులు, ఇవన్నీ కూడా ఒకే నిష్పత్తిలో కలిగి ఉంటాయి. అందుకే వీటిని మనం సమరూప ఆవరణం అన్నాం. సమరూప ఆవరణం అంటే ఒకే రకమైనటువంటి లేదా ఒకే రకమైనటువంటి నిష్పత్తిని కలిగి ఉన్నటువంటి వాయువులు. ఏమిటా వాయువులు? నత్రజని కావచ్చు, ఆర్గాన్ కావచ్చు, బొగ్గు పులుసు వాయువులు కావచ్చు. ఇవన్నీ కూడా 3 పొరలుగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క 3 పొరల్లో కూడా పూర్తిగా ఒకే రకమైనటువంటి నిష్పత్తి లేదా ఒకే కొలతతో వాయువులు నిండి ఉంటాయి కనుక వీటిని మనం సమరూప ఆవరణం అని మనం తెలుసుకున్నాం. మరి బహురూప ఆవరణం కనుక మనం చూస్తే ఇది రెండో రకమైనటువంటి పొరల్లో మనం చూడొచ్చు. ఇది భూమి పైన ఉన్నటువంటి 90 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి భైభాగంలో మనకి ఈ యొక్క బహురూప ఆవరణలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నిష్పత్తులు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. అంటే ఈ యొక్క నత్రజని కావచ్చు, ఆర్గాన్ కావచ్చు, బొగ్గు పులుసు వాయువుల యొక్క నిష్పత్తి శాతం పొరకి కూడా మారిపోతూ ఉంటుంది. అందుకే దీన్ని మనం బహురూప ఆవరణం అని పిలుస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉండేటువంటి పొరల పేర్లు వచ్చి థర్మో ఆవరణాలు మరియు ఎక్సో ఆవరణాలు. థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఇంగ్లీష్లో అయితే మనం. ఇవి ఈ యొక్క బహురూప ఆవరణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆవరణాలు. మొదటి దాంట్లో అయితే సమంగా అంటే ఒకే రకమైనటువంటి నిష్పత్తి కలిగి ఉన్నాయి కాబట్టి మనం సమరూప ఆవరణం అన్నాం. రెండో దానికి వచ్చేసరికి
వేరువేరుగా నిష్పత్తులు కలిగి ఉండటం వలన దీన్ని మనం బహురూప ఆవరణం అని పిలుస్తూ వచ్చాం. మరి ముందుగా ఈ యొక్క ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్ అంటే ఏమిటి, వాటిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటి, అవి ఎంతవరకు విస్తరించి ఉంటాయి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం వాతావరణంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆవరణాల గురించి తెలుసుకుందాం. ఇందాకే మనం చూసాం సమరూప ఆవరణం అన్నాం, బహురూప ఆవరణం అన్నాం. మరి ఈ యొక్క సమరూప ఆవరణలో ఉన్నటువంటి మొట్టమొదటిదైన ట్రోపో ఆవరణం గురించి కనుక మనం చూస్తే, అంటే ఇంగ్లీష్లో మనం ట్రోపోస్పియర్ అంటాం. ఇది ధ్రువాల దగ్గర 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఎందుకని ధ్రువాల దగ్గర 8 కిలోమీటర్ల ఎత్తు ఉంటుందండి అంటే, అక్కడ భూమికి సగటుగా ఉన్న స్థితి కంటే ఎక్కువగా మన యొక్క ఐసు పొరలు నిండి ఉంటాయి కాబట్టి అక్కడ ఈ యొక్క ఆవరణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంటూ ఉంటుంది, అంటే ప్రభావం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. మరి భూమధ్య రేఖ దగ్గర కనుక మనం చూస్తే ఇది సుమారు 18 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉంటుంది. మరి సగటున సాధారణంగా ఎంతవరకు ఉంటుందండి అంటే, ఇటు భూమధ్య రేఖ దగ్గర నుంచి ఇటు ధ్రువాల దగ్గర వరకు మనం చూసాము. ధ్రువాల దగ్గరకు వచ్చి 8 కిలోమీటర్లు అన్నాం, మరి భూమధ్య రేఖ దగ్గరకు వచ్చి 18 కిలోమీటర్లు అని మనం అనుకున్నాం. కాబట్టి సగటున కనుక తీస్తే సుమారు 13 కిలోమీటర్ల వరకు ఈ యొక్క ఆవరణం అనేది విస్తరించి ఉంటుంది. ఈ ఆవరణం మానవుడికి ఎంతో ముఖ్యమైనటువంటి ఆవరణం. ఎందుకంటే మానవుడి యొక్క జీవనంతో ముడిపడినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఆవరణలో జరుగుతూ ఉంటాయి. ఏమిటయ్యా అవి అంటే, ముఖ్యమైనటువంటిది శీతోష్ణ స్థితిలో మార్పులు, వర్షపాతం మన యొక్క వాతావరణంలో మార్పులు కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం భూమిపై నుండి పైకి వెళ్ళే కొద్దీ కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ప్రాంతం యొక్క సగటు ఎత్తు నుంచి మనం కనుక ఏదైనా హిల్ ప్రాంతాలకు కనుక వెళ్తే, కొండ ప్రాంతాల మీద కనుక వెళ్తే మనకి ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. అలా తగ్గే ప్రక్రియను మనం సాధారణ క్షీణత క్రమం అని పిలుస్తూ ఉంటాం. అంటే మీరు నేలపై నుంచి పైకి వెళ్ళే కొద్దీ, అంటే కొండల పైకి కానీ లేదా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళే కొద్దీ అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఉష్ణోగ్రతలతో పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత కనుక పోల్చి చూస్తే ఆ ఉష్ణోగ్రతలు తగ్గుదల అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉష్ణోగ్రతలు తగ్గటం అనేది మనకి సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ మన యొక్క ప్రకృతిలో. అందుకే దీన్ని మనం సాధారణ క్షీణత, అంటే ఉష్ణోగ్రత క్షీణిస్తుంది కాబట్టి క్షీణత క్రమం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క సాధారణ క్షీణత క్రమం అనేది కూడా ఈ యొక్క ఆవరణలో మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది. అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరియు ఈ యొక్క ఆవరణలో ఉండే మరి ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ యొక్క ఆవరణలో మాత్రమే మనకి కనిపించేది నీటి బిందువులు, అంటే వర్షం కావచ్చు లేదా చిన్నటువంటి రేణువులు కావచ్చు, ధూళి కావచ్చు, ఏదైనా ఘనీభవించటం, సాలిడ్ రేజ్లోకి మారటం, నెక్స్ట్ బాష్పీభవనం అవటం మరియు ద్రవీభవనం అవ్వటం లేదా వర్షపాతం కురవటం, ఇవన్నీ కూడా ఈ యొక్క ట్రోపో ఆవరణలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఎందుకనండి మిగతా ఆవరణలో జరగవా అంటే, మనం రెండోది కనుక తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. రెండో ఆవరణ మనం స్ట్రాటోస్పియర్ అన్నాం. ఈ యొక్క స్ట్రాటోస్పియర్ యొక్క అలికిడి మనకి ఈ రేఖ పై నుంచి, అంటే సుమారు 50 కిలోమీటర్ల వరకు, 18 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటూ ఉంటుంది. ఈ యొక్క పొరలో దగ్గర మనకి ఎటువంటి వాతావరణంలో మార్పులు కానీ, మేఘాలు కానీ, బాష్ప వాయువులు కానీ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకే ఈ యొక్క ఆవరణ మనకి జెట్ విమానాలు ప్రయాణించడానికి ఎంతో అనువైన ఆవరణంగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సూర్యుడిని కిరణాల నుంచి వచ్చేటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అతిలోహ కిరణాల నుంచి, అంటే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మానవాళిని రక్షించడానికి సహజసిద్ధంగా ఉండేటువంటి ఉల్లి పొర వలెటువంటి ఉండేటువంటి ఓజోన్ లేయర్ అనేది కూడా మనకి ఈ యొక్క స్ట్రాటో ఆవరణలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది లేదా ఉంది. అందుకే మనకి ఈ యొక్క స్ట్రాటో ఆవరణ చాలా ముఖ్యమైనది. ఓజోన్ పొర అని కూడా మనం పిలుస్తూ ఉంటాం, లేదా ఇంగ్లీష్లో అయితే ఓజోన్ లేయర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓజోన్ పొర అంటే ఉల్లిపాయ పైన ఉన్నటువంటి పొర ఎంత అయితే పల్సటి పొర ఉంటుందో అంతకంటే పల్సటిగా ఉండి భూమి మొత్తం కూడా అతిలోహ కిరణాలు అనేవి భూమికి చేరకుండా అడ్డుకునేటువంటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి పొర. ఈ యొక్క పొర వల్లనే మనం మానవుడికి సూర్యుడి నుంచి వస్తున్నటువంటి అతిలోహ కిరణాలు అనేవి రాకుండా ఉండటానికి
తోడ్పడుతుంది అని శాస్త్రజ్ఞులు పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది. ఈ పొర కూడా మనకి ఈ యొక్క స్ట్రాటో ఆవరణలో మాత్రమే ఉంది అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం ట్రోపో ఆవరణలో చూసినట్టుగా ఇక్కడ శీతోష్ణ స్థితిలో మార్పులు కానీ, వర్షపాతం కానీ, సాధారణ క్షీణత క్రమం కానీ ఇవేవి కూడా ఈ యొక్క ఆవరణకి వర్తించవు. ఎందుకు వర్తించవు? ఇక్కడ ఇది ఆకాశమే కదండి, ఇవన్నీ కూడా వాతావరణమే కదండి అని కనుక మీరు అనుకుంటే, ఇక్కడ మనకి మేఘాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వర్షం కురుస్తుంది, లేదా మేఘాలు నీరుతో నిండి ఉంటాయి, వాతావరణం చల్లగా ఉంటుంది, వాతావరణం వేడిగా ఉంటుంది. ఇలాంటి మార్పులన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ? ఈ యొక్క ట్రోపో ఆవరణలు, అంటే మానవుడిపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది చాలా దగ్గరగా ఉంటుంది భూమికి కూడా. కానీ స్ట్రాటో ఆవరణం అనేది భూమికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి దీనిపైన మానవుడి యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క శీతోష్ణ స్థితులు కానీ, వర్షపాతాలు కానీ, లేదా సాధారణ క్షీణత క్రమం కానీ ఇవేవి కూడా అంతగా అక్కడ ఉండి ఉండవు. పైగా ఇక్కడ జెట్ విమానాలు ప్రయాణించవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. మరియు ఓజోన్ పొర కూడా దీని చుట్టూ అలుముకొని ఉంటుంది కాబట్టి అది మానవాళికి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. మరి మనకున్నటువంటి మరో పొరలు ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మిగిలినటువంటి ఆవరణాల గురించి మనం తెలుసుకుందాం. ఇందాక అధ్యాయంలో మనం తెలుసుకున్నటువంటి స్ట్రాటో ఆవరణం లేదా అంతకుముందు ఉన్నటువంటి ట్రోపో ఆవరణాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకున్నాం. కాబట్టి మూడో ఆవరణం అయినటువంటి మన యొక్క మెస్సో ఆవరణం అనేది భూమికి 50 కిలోమీటర్ల నుంచి ఆ పైనటువంటి 80 కిలోమీటర్ల వరకు మనకి మెస్సో ఆవరణ అనేది నెలకొల్పబడి ఉంది. ఈ యొక్క ఆవరణలో ముఖ్యంగా మనకి ఉష్ణోగ్రతలు అనేవి మనకి సహజంగా సాధారణ క్షీణత స్థితి ఎలా అయితే ఉందో భూమి నుంచి మనం పైకి వెళ్ళే కొద్దీ కూడా ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇలా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఉల్కాలు గనక ఈ యొక్క పొరని తగలంగానే ఆ యొక్క పొరకి ఎప్పుడైతే ఈ ఉల్కాలు అందుతాయో, ఈ ఉల్కాలు ఎప్పుడైతే ఈ పొరలో ప్రవేశిస్తాయో వెంటనే అవి అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంటాయి. అది ఈ యొక్క పొర యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం మనకు తెలుసుకోవాల్సింది. మెస్సో ఆవరణ 50 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి పొర. ఈ యొక్క ఆవరణ పొర అనేది ఉల్కాలు ఎప్పుడైతే ఇక్కడ ప్రవేశిస్తూ ఉంటాయో ఆ ఆవరణలోకి రాగానే, అంటే ఈ పరిధిలోకి రాగానే వెంటనే వాటికి అగ్ని తోడయ్యి వెంటనే అవి మండిపోతూ ఉంటాయి అనేది మనకి శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయం ఈ యొక్క ఆవరణ గురించి. మరియు మనకున్నటువంటి ధర్మో ఆవరణ, అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి ట్రోపో ఆవరణ లేదా స్ట్రాటో ఆవరణ కానీ, ఈ యొక్క మెస్సో ఆవరణ కానీ, ఇవి మూడు కూడా సమరూప ఆవరణలుగా మనం గుర్తించాం. అంటే నత్రజని కానీ, బొగ్గు పులుసు వాయువు కానీ, లేదా ఆర్గాన్ కానీ, ఇవి మూడు కూడా ఒకే పాలలో, అంటే ఒకే నిష్పత్తిలో కలిగి ఉన్నటువంటి పొరలు కాబట్టి వీటిని సమరూప పొరలుగా ఆవరణలుగా గుర్తించడం జరిగింది. మరి మనం ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి ఆవరణలు అనేటువంటి ధర్మో ఆవరణ కానీ లేదా ఎక్సో ఆవరణం కానీ ఇవి రెండు కూడా బహురూప ఆవరణలుగా గుర్తించాం. ఎందువలన ఇక్కడ ఉండేటువంటి గాలుల యొక్క నిష్పత్తి, యొక్క బొగ్గు పులుసు వాయువు కానీ, నత్రజని కానీ, లేదా ఆర్గాన్ కానీ, వీటి యొక్క సమాహారంతో నిండినటువంటి వాయువుల యొక్క నిష్పత్తి ఇక్కడ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వీటిని బహురూప వాయువులుగా లేదా బహురూప ఆవరణలుగా గుర్తించడం జరిగింది. మరి అటువంటి బహురూప ఆవరణలో మొదటిమైనటువంటి ధర్మో ఆవరణం. ఈ యొక్క ధర్మో ఆవరణం అనేది 400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అంటే 80 కిలోమీటర్ల పైనుంచి 400 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆవరణ పొరని మనం ధర్మో ఆవరణ పొరగా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు మనం పైకి వెళ్ళే కొద్దీ భూమిపై నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ యొక్క పొర దగ్గరికి వచ్చేప్పటికి ఆ యొక్క ఉష్ణోగ్రతలు పడిపోయే యొక్క శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందువలన? ఇక్కడ సూర్యరశ్మి అనేది చాలా తక్కువగా అందుతుంది కనుక. మరియు ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ అయన్లు ఉంటూ ఉంటాయి. అయన్ అనేది విద్యుద్ధార్మికత అనేది కలిగి ఉంటుంది. దీనివలన మనకి భూమి నుంచి విడుదలయ్యేటువంటి రేడియోధార్మిక కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ భూమికి తిరిగి రావడానికి ఈ యొక్క అయన్లు సహాయపడుతూ ఉంటాయి. అంటే భూమి నుంచి ఏదైతే మనకి రేడియోధార్మికతలు అనేవి విడుదల అవుతూ ఉంటాయో ఇవి పై వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అయన్లకు తగిలి మళ్ళీ అవి పునరావృతంగా తిరిగి భూమి వైపుకి రావటానికి ఈ యొక్క ధర్మో ఆవరణలో ఉన్నటువంటి అయన్లు తోడ్పడుతూ ఉంటాయి. అందువల్లనే ఈ యొక్క ఆవరణని మనం అయనో ఆవరణం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏ వారిని అయనో ఆవరణం అని కూడా పిలుస్తూ ఉంటాం? ధర్మో ఆవరణం
ఈ యొక్క ధర్మ ఆవరణంలో ఉన్నటువంటి అయన్ల వలన భూమి నుంచి విడుదలైనటువంటి రేడియోధార్మికత అనే కిరణాలు తిరిగి భూమిపైకి రావటానికి ఈ యొక్క అయన్లు తోడ్పడుతున్నాయి కనుక ఈ అయన్లు ఏ ఆవరణంలో లేకుండా కేవలం ధర్మో ఆవరణంలో మాత్రమే ఉన్నవి కనుక ధర్మో ఆవరణాన్ని మనం మరొక పేరుతో పిలిచేటువంటి పేరు అయనో ఆవరణం. అర్థమైంది కదా మీకు? మరి చివరిగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఆవరణం ఎక్సో ఆవరణం. ఎక్సో అంటే ఇంగ్లీష్ భాషలో ఎక్సో అంటే చివరి అంచులో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్స్ట్రీమ్గా ఉన్నటువంటి వాళ్ళు, ఆఖరిగా ఉన్నటువంటి వాళ్ళు. అలాగే భూమి నుంచి చివరిగా ఉన్నటువంటి పొర కాబట్టి దీన్ని మనం ఎక్సో ఆవరణగా పిలుస్తూ ఉంటాం. అంటే సుమారు 400 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి పొరని మనం ఎక్సో ఆవరణంగా పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క ఎక్సో ఆవరణం అనేది చాలా ఎత్తైనటువంటి పొర. ఇది ఎంత ఎత్తైనటువంటి పొర అంటే మానవుడికి దీని గురించి తెలిసింది కూడా చాలా తక్కువే. ఈ పొర వరకు మనం తెలుసుకోలేకపోతున్నాం అని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనం తెలుసుకున్నటువంటి లేదా ట్రోపోస్పియర్ లేదా ట్రోపో ఆవరణం మనకి సుమారు 18 కిలోమీటర్ల వరకు ఉందని మనం తెలుసుకున్నాం. 18 నుంచి 50 వరకు ఉన్నది దాన్ని స్ట్రాటో అన్నాం. 50 నుంచి 80 వరకు ఉన్నదాన్ని మెస్సో అన్నాం. 80 నుంచి 400 వరకు ఉన్నదాన్ని ధర్మ ఆవరణం అన్నాం. ఇక్కడ వరకు మనకి క్షుణ్ణంగా ఇక్కడ ఏముంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, ఉష్ణోగ్రతలు తగ్గుతాయా పెరుగుతాయా, ఇవన్నీ కూడా మనం అంచనా వేయగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. కానీ 400 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఎక్సో ఆవరణలో మనకి ఎత్తైన పొర అని మాత్రం తెలుస్తుంది. కానీ ఇటు పిమ్మట ఇక్కడ ఏమైనా ఉందా లేదా, అసలు ఇక్కడ ఉష్ణోగ్రతలు ఉంటాయా ఉండవా, పడిపోతే అవి ఎంతవరకు పడిపోతాయి, ఉల్కాలు వస్తే అక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం అంచనా వేయనేటువంటి స్థితిలో ఉన్నాయని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం. అందుకే మానవుడికి ఈ యొక్క పొర గురించి ఉన్నటువంటి అవగాహన కానీ తెలిసినటువంటి విషయాలు కానీ చాలా తక్కువ అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం వాతావరణం అనే అధ్యాయంలో పీడన మేఘాలు మరియు ప్రపంచ పవనాల గురించి మనం ఈ అధ్యాయంలో ఈ యొక్క భాగంలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇందులో వాయుపీడనం అంటే ఏమిటనేది ముందుగా మనం చర్చించుకోబోయే అంశం. ఇప్పుడు వాయుపీడనం అంటే పరమాణువులు మన చుట్టూ ఉన్న గాలిలో ఈ యొక్క నీటి తేమ శాతం అనేది చిన్న చిన్న పరమాణువుల వలె ఉంటుంది. ఈ యొక్క పరమాణువులు చాలా ఎక్కువ సంఖ్యలో భూమికి దగ్గరగా ఉన్న గాలి చుట్టూతా ఉంటాయి. ఇవి ఎప్పుడైనా ఒకదానితో ఒకటి గనక ఒకదాని దారిలో గనక ఒకటి వచ్చినా లేదా ఒకదానిపై ఒకటి వచ్చినా వీటిపైన ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క పరమాణువులు ఒకదానిపై ఒత్తిడిని కలగజేస్తాయో ఈ ఒత్తిడి కలగజేసే ప్రక్రియనే మనం ఈ యొక్క వాయుపీడనంగా పిలుస్తూ ఉంటాం. అంటే మన చుట్టూ ఉన్న గాలిలో ఉన్నటువంటి అనేక పరమాణువులు ఒకదానిలో ఒకటి కానీ లేదా ఒకదాని దారిలో మరొకటి కానీ కనుక ఎదురైనప్పుడు వాటి మధ్య జరిగే ఒత్తిడినే మనం వాయుపీడనం అన్నాం. ఈ ప్రక్రియ అంతా కూడా వాయువులో జరుగుతుంది కాబట్టి దీని పేరు వాయుపీడనం అని మనం ఇవ్వటం జరిగింది. ఈ యొక్క వాయుపీడనం అనేది భూమికి దగ్గరగా ఎందుకు ఉంటుంది, భూమికి దూరంగా ఉన్న గాలిలో ఉండొచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు మన యొక్క వాయుపీడనం అనేది మన భూమికి ఎందుకు దగ్గరగా ఉన్న పొరల్లో ఎక్కువగా ఉంటుంది అనేది మనకి ఎంతోమందికి వచ్చే సందేహం. దీన్ని శాస్త్రజ్ఞులు కూడా చాలా తీవ్రంగా పరిశోధనలు చేయటం ఆరంభించారు. అప్పుడు వాళ్ళు కనుక్కున్న విషయం ఏమిటంటే మన చుట్టూ ఉండేటువంటి గాలిలో ఉన్నటువంటి పరమాణువులు ఎలా అయితే ఒకదానిపై ఒకటి ఒత్తిడి కలగజేస్తూ ఉంటాయో అవి భూమికి దగ్గరగా ఉన్న పొరల్లోనే ఎక్కువగా ఎందుకు ఉంటాయంటే మన భూమికి ఉన్నటువంటి భూమాకర్షణ శక్తి అంటే ఇంగ్లీష్లో మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇట్లాంటి భూమాకర్షణ శక్తి వలన భూమి వైపుకి ఈ యొక్క గాలి లాగబడుతూ ఉంటుంది. ఇలా లాగబడుతూ ఉండటం వలన ఈ యొక్క వాయుపీడనం అనేది మన యొక్క భూమికి దగ్గరగా ఉన్న పొరల్లో ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఆకర్షించబడినటువంటి వాయుపీడనం లేదా ఏర్పడినటువంటి వాయుపీడనం భూమికి దగ్గరగా ఉన్న పొరల్లో ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యరశ్మి వల్ల, సూర్యుడి యొక్క వెలుగు వలన, సూర్యుడి యొక్క శక్తి వలన ఆ భూమి ఎప్పుడైనా వేడెక్కినప్పుడు, సహజంగా భూమి వేడెక్కుతుంది కదా సూర్యుడి యొక్క కిరణాలకి, అలా వేడెక్కినప్పుడు ఈ యొక్క వాయువుల్లో ఉన్నటువంటి పరమాణువులకి శక్తి తోడవుతుంది. ఈ శక్తి ఎప్పుడైతే వాటికి తోడవుతుందో ఆ శక్తి వలన వేడెక్కినటువంటి పరమాణువులు గాలిలో నుండి పైకి తేలటం ఆరంభిస్తూ ఉంటాయి.
ఇలా పైకి వెళ్తున్న కొద్దీ వాటికి ఉన్నటువంటి శక్తి ఎక్కువ అవటం వలన భూయాకర్షణ శక్తి లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ని ఛేదించి పైకి వెళ్ళే ప్రక్రియలో పైన ఉన్నటువంటి పొరల మీద ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. భూమాకర్షణ శక్తి అంతవరకు అందదు కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో వాయుపీడనం చాలా తక్కువగా ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క కాంతి వలన, సూర్యుడి యొక్క శక్తి వలన, సౌరశక్తి వలన, యొక్క పరమాణువులకు వచ్చినటువంటి శక్తి వలన భూమాకర్షణ శక్తిని గెలిచే శక్తి అంటే పోరాడే శక్తి వాటికి రావటం వలన అవి భూమి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా గాలి వేడెక్కినప్పుడు వాటిలో ఉండేటువంటి శక్తి వలన భూమాకర్షణ శక్తి నుంచి అవి దూరంగా వెళ్తూ మనకున్నటువంటి ఈ యొక్క పీడనాన్ని తగ్గిస్తూ ఉంటాయి. దీనికే మనం తెలుగులో ఖచ్చితంగా 2 పదాల్లో చెప్పాలనుకుంటే గాలి వేడెక్కినప్పుడు అంటే ఈ యొక్క పరమాణువులు వేడెక్కినప్పుడు పీడనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గాలి వేడి తక్కువగా ఉన్నప్పుడు అంటే గాలి చల్లగా ఉన్నప్పుడు పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం ఒక వాక్యంలో కనుక చెప్పాలంటే ఒక స్టేట్మెంట్లో గాలి వేడెక్కితే పీడనం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం విలోమ సంబంధం అని కూడా పిలవచ్చు. అంటే ఒకటి ఎక్కువైనప్పుడు రెండవది తగ్గుతుంది. ఇలా ఒకటి ఎక్కినప్పుడు రెండవది తగ్గుతున్న ప్రక్రియని మనం ఇన్వర్స్ రిలేషన్ అంటాం. అది తెలుగులో అయితే విలోమ సంబంధం అని పిలుస్తాం. అంటే గాలిలో ఎప్పుడైతే ఈ యొక్క వేడి వలన లేదా సౌరశక్తి వలన ఈ పరమాణువుల శక్తి వచ్చి ఇవి పెరుగుతూ ఉన్నాయో మన యొక్క పీడన శక్తి తగ్గిపోతుంది. ఎందుకలా తగ్గిపోతుంది? భూమాకర్షణ శక్తిని దాటుకొని వెళ్ళేటువంటి శక్తి ఆ యొక్క పరమాణువులకి సూర్యరశ్మి ద్వారా కలుగుతుంది. అందువలన అవి భూమాకర్షణ శక్తి దాటి పరిధిని దాటుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇలా దాటుతున్నప్పుడు వీటి యొక్క సంఖ్య తగ్గుతుంది కాబట్టి అక్కడ మనకి పీడనం తగ్గుతున్నట్టుగా మనం గమనించవచ్చు. దీన్నే మనం గాలి లేదా వాయుపీడనం అనేది ఎప్పుడు తగ్గుతుంది అంటే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు వాయుపీడనం అనేది తక్కువగా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం తెలుసుకున్నటువంటి అంశం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఎప్పుడైతే మనకి గాలి వేడెక్కుతుందో అప్పుడు పరమాణువులు వాటికి శక్తి రావటం వలన అవి పైకి వెళ్ళటం అనేది మనం గమనించాం. ఇలా పైకి వెళ్ళినటువంటి ఈ యొక్క పరమాణువులు మనకి భూమి పైన నుంచి భూమి పైకి వెళ్ళేటప్పుడు అంటే చక్కగా గమనించండి, భూమి పొర దగ్గర నుంచి భూమి పైకి వెళ్ళే కొద్దీ మనం ఎన్ని మీటర్ల పైకి వెళ్తున్నామో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ప్రతి 165 మీటర్లకి గాను 1 డిగ్రీ టెంపరేచర్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే ఈ పరమాణువులు అనేవి శక్తి తోడుకొని భూమాకర్షణ శక్తిని దాటుకొని పైకి వెళ్తూ ఉంటాయో కొంత పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇలా తగ్గుముఖం పడినటువంటి ఉష్ణోగ్రతల్ని మనం కనుక గమనిస్తే ఈ యొక్క సౌరశక్తి వల్ల వచ్చినటువంటి శక్తితో భూమాకర్షణ శక్తిని దాటుకొని వెళ్ళినటువంటి ఈ యొక్క పరమాణువులు అనేవి వాటి యొక్క శక్తిని కోల్పోతూ ఉంటాయి. అలా పైకి వెళ్ళిన కొద్దీ శక్తిని కోల్పోయినటువంటి పరమాణువులు వాటి యొక్క శక్తి కోల్పోవటం వలన అవి మందకొడిగా నడుస్తూ ఉంటాయి. ఈ విధంగా మందకొడిగా నడవటం వలన ఏమవుతుంది? వాటి యొక్క నడక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగా మెల్లగా నడవటం వలన ఎక్కువగా పరమాణువులు అక్కడ చేరటం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఎక్కువగా మళ్ళీ పరమాణువులు అక్కడ చేరుతూ ఉంటాయో మనం ఇందాక అనుకున్నట్టుగా ఎక్కువ పరమాణువులు ఉన్నప్పుడు వాటి వలన ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతూ ఉంటాయి కాబట్టి వాటి వలన పీడనం అనేది పైన ఏర్పడుతూ ఉంటుంది. వీటికి శక్తి లేదు మరియు పీడనం అనేది ఏర్పడుతూ ఉండటం వలన అక్కడ నుంచి భూమాకర్షణ శక్తిని దాటుకుని వెళ్ళే శక్తి కూడా ఉండదు. ఎందుకు? వీటి యొక్క శక్తి కోల్పోయినాయి కదా. సౌరశక్తి వలన వీటికి ఉన్నటువంటి శక్తి వలన భూమాకర్షణ శక్తి నుంచి దాటుకుని వెళ్ళగలిగినాయి. కానీ ఎప్పుడైతే పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి శక్తి కోల్పోవడం జరిగిందో మళ్ళీ తిరిగి భూమి వైపుకి ఆకర్షించబడతాయి. ఆ విధంగా లాగబడినటువంటి ఈ యొక్క పరమాణువులు పీడనంతో కూడినటువంటి పరమాణువులు మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. ఈ విధంగా కిందకు వచ్చినటువంటి పీడనాలు వలన మనం చూడొచ్చు భూమాకర్షణ శక్తి వలన పీడనం కిందకి రావాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 2 స్థితుల్ని మనం గమనించాం. మొదటిది వచ్చి సౌరశక్తి వలన పీడనం తగ్గి పైకి వెళ్ళటం. ఏమిటవి? పరమాణువులు. ఇది మొదటి స్థితి. ఎప్పుడైతే ఇది ఇలా పైకి వెళ్ళినాయో
ఈ యొక్క ప్రాంతంలో ఖాళీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందుకని ఖాళీ ఉంటూ ఉంటుంది? ఇక్కడ పీడనం తక్కువ కాబట్టి, అంటే ఇక్కడ పరమాణువులు ఎక్కువగా లేవు కాబట్టి ఈ యొక్క గాలి అనేది చాలా తేలికగా ఉంటూ ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో ఎప్పుడైతే పీడనం తక్కువగా ఉందో ఆ ప్రాంతంలో గాలి అనేది చాలా తక్కువగా తేలికగా ఉంటూ ఉంటుంది. మరి మరొక చోట మనం కనుక గమనిస్తే ఈ యొక్క శక్తిని దాటుకొని పోయినటువంటి ఈ యొక్క పరమాణువులు తమ యొక్క శక్తిని కోల్పోయి కిందకు వచ్చేటప్పుడు తనకున్నటువంటి శక్తిని కోల్పోయి పీడనంతో పాటుగా భూమాకర్షణ శక్తికి తోడ్పడి కిందకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పీడనం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సరేనండి, బాగుంది. ఇక్కడ పీడనం తక్కువగా ఉందన్నారు, ఇక్కడ పీడనం ఎక్కువగా ఉందన్నారు. మరి వీటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని కనుక మీరు ఆలోచిస్తే ఎక్కడైతే పీడనం తక్కువగా ఉందో అక్కడ ఖాళీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంది. అక్కడ పరమాణువుల సంఖ్య అనేది తక్కువగా ఉంటూ ఉంది. కాబట్టి ఎక్కడైతే పరమాణువుల సంఖ్య తక్కువగా ఉందో, ఎక్కడైతే ఎక్కువగా ఉన్నటువంటి పీడనం ఎక్కువగా ఉందంటే అర్థం ఏమిటి? అక్కడ మనకి పీడనం ఎక్కువగా ఉందంటేనే అర్థం అక్కడ మనకి పరమాణువులు ఎక్కువగా ఉన్నవి కాబట్టి ఒకదాంతో ఒకటి అవి రాసుకుంటూ ఒకదాంతో ఒకటి ఒత్తిడిని కలగజేస్తూ పీడనాన్ని పెంచుతున్నాయి. ఈ యొక్క ఎక్కువగా ఉన్నటువంటి పరమాణువులు తక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీ ప్రాంతం వైపుకి గాలి మల్లుతూ ఉంటుంది. మరి మీకు సందేహం రావచ్చు, ఏమండి భూమాకర్షణ శక్తి అనేది పనిచేయదా? మరి భూమాకర్షణ శక్తి వలన అవి కిందకి లాగబడినవి కదా అని మీరు చెప్పారు. మరి ఎందుకు ఇలా కదులుతుందంటే భూమాకర్షణ శక్తి పైన ఉన్నటువంటి పీడనాన్ని కిందకి లాగగలిగింది కానీ కదులుతున్నటువంటి గాలిని మాత్రం ఆపలేదు. ఆ శక్తి అనేది ఈ యొక్క పీడనానికి కలిగి ఉంటుంది. అందువలన ఎక్కడైతే పీడనం ఉంటుందో పీడనం తక్కువగా ఉన్న వైపుకి గాలి మల్లుతూ ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతం వైపుకి గాలి ఎప్పుడూ మల్లుతూ ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి రకరకాలైనటువంటి ప్రపంచ పవనాలు అనేవి మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఏమిటివి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం పీడన మేఘ అలల గురించి మనం తెలుసుకుందాం. మేఘాలలు అంటాం, మేఘం ప్లస్ అలలు, మేఘాలలు. పీడన మేఘాలల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి భూమి వలన వేడెక్కే ప్రక్రియ గురించి మనందరికీ తెలుసు. సౌరశక్తి మన భూమిపై ఏర్పడుతూ ఉంటుంది. కానీ మన యొక్క ఉపరితలం పైన వేడెక్కే ప్రక్రియలో ప్రాంతానికి కూడా ఈ యొక్క శక్తి అనేది మారుతూ ఉంటుంది. ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా భూమి ఏదైనా నీటికి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటే లేదా సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి భూమి ప్రాంతం అయితే అది వేడెక్కడానికి చాలా తక్కువ వేడెక్కుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే నేల సముద్రానికి దగ్గరగా ఉంటుందో అక్కడ భూమి సూర్యుడి నుంచి వచ్చినటువంటి శక్తిని తాను నేరుగా తీసుకుంటుంది కాబట్టి భూమి తొందరగా వేడెక్కడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఎలా అయితే ఈ ప్రాంతం నీటి యొక్క ప్రభావానికి కూడా దూరంగా ఉంటుంది కాబట్టి సూర్యుడి యొక్క శక్తి నేరుగా నేలపై పడుతూ ఉంటుంది. కానీ ఎక్కడైతే మనకి నీటి యొక్క ప్రభావం అనేది నేలకు దగ్గరగా ఉంటే సూర్యుడి యొక్క శక్తి ఇటు నీటిలోకి అటు నేలపైకి రెండు వైపులకి పడుతుంది కాబట్టి అక్కడ మనకి శక్తి అనేది విభజించబడుతుంది. అలా విభజించినప్పుడు మనకి నేలపై వచ్చే శక్తి చాలా తక్కువ కాబట్టి నీటికి దగ్గరగా ఉన్నటువంటి నేల కంటే నీటికి దూరంగా ఉన్నటువంటి నేల తొందరగా వేడెక్కుతుంది అనేది మనం గమనించాల్సిన విషయం. ఎప్పుడైతే మనకి నీరు ఇక్కడ వేడెక్కుతుందో అలా ఉన్నప్పుడు మనకి నేల చాలా తొందరగా వేడెక్కుతుంది, నీరు చాలా నిదానంగా వేడెక్కుతుంది. నేల చాలా తొందరగా వేడెక్కుతుంది, చాలా తొందరగా చల్లబడుతుంది. కానీ నీళ్లు చాలా నిదానంగా వేడెక్కుతాయి, చాలా నిదానంగా చల్లబడుతూ ఉంటుంది. అందుకే మనం వీటి యొక్క సంబంధాన్ని కనుక మనం ఒకసారి రాసుకుంటే నేలకి నీళ్ళకి ఉన్నటువంటి సంబంధం దేని దృష్టిలో పెట్టుకోవాలి? సౌరశక్తికి చూస్తే నేల తొందరగా వేడెక్కుతుంది సౌరశక్తి నుంచి, నీళ్లు నిదానంగా వేడెక్కుతాయి, అలాగే నిదానంగా చల్లబడతాయి. కాబట్టి నేలకి నీటికి సౌరశక్తికి సంబంధించి ఉన్నటువంటి సంబంధం విలోమ సంబంధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకే ఉపరితలంపై ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతం కనుక సముద్రానికి కానీ నీటికి కానీ దగ్గరగా ఉంటే అక్కడ ఆ భూమి యొక్క ప్రాంతం వేడెక్కడం అనేది చాలా తక్కువగా ఉంటుంది.
దాని యొక్క ప్రభావం వలన అది తక్కువగా వేడెక్కుతుంది. మరి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం, ఎవరికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం? నీటికి లేదా సముద్రానికి లేదా నదులకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం, అదే ఇంటీరియర్ రీజన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే. అలాంటి ప్రాంతాలు చాలా తొందరగా వేడెక్కుతాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా మన యొక్క అక్షాంశాలను కనుక మనం ఒకసారి గుర్తించుకుంటే, భూమి యొక్క మధ్య భాగంలో అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సౌరశక్తి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే అక్కడ సౌరశక్తి ఎక్కువగా వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూమి ఎక్కువ వేడిని తీసుకుంటూ ఉంటుంది. మరి ధ్రువలో ఉన్న ప్రాంతానికి కనుక మనం వస్తే అక్కడ సౌరశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సూర్యుడి యొక్క శక్తి చాలా తక్కువగా ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఈ యొక్క అక్షాంశాలను బట్టి కూడా మనం ఉపరితలంపై వేడెక్కుతున్నటువంటి పరిస్థితుల్ని మనం గమనించవచ్చు. మరి ఇవన్నీ చర్చించాం కదండి. మరి దీనికి ఒక మూల ఉద్దేశం ఏమిటయ్యా అంటే, మన యొక్క గాలిని మనం అర్థం చేసుకునే ప్రక్రియ మనం చేస్తున్నాం. ఇప్పుడు పవనాలు అన్నాం, వాటి యొక్క ప్రక్రియని మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా నీరు ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి లోతుగా ఉన్న ప్రాంతంలోకి నీరు పారుతూ ఉంటుంది. నదులను మనం సహజంగా గమనిస్తూ ఉంటాం. ఏ నదిని చూసుకున్నా కూడా అవి ఎత్తైన ప్రాంతాల నుంచి కిందకి పారుతూ ఉంటాయి, కానీ కింద నుంచి పైకి ఎప్పుడైనా నదులు పారటం మీరు గమనించారా? అట్లాంటివి ప్రపంచంలో వింతల్లో తప్పితే వాస్తవంలో ఎక్కడ కనిపించవు. మరి ఈ గంగా నది కానీ లేదా యమునా నది కానీ మరి కృష్ణా నది కానీ ఏ నది మీరు తీసుకున్నప్పటికీ కూడా ఒక పైన ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతం నుంచి అవి మొదలై అవి అలా కిందకు పారుతూ ఉంటాయి. అంటే ఎత్తున్న ప్రాంతం నుంచి లోతుకి వెళ్ళటమే వీటి యొక్క సహజ లక్షణం. మరి అదేవిధంగా మనం కనుక వేడిని కనుక మనం తీసుకుంటే, వేడి సౌరశక్తి ఎక్కడొస్తుంది? మనకి వేడి ఉన్నటువంటి శక్తి మనకి ఎక్కువగా ఉన్నటువంటి పవనాలు ఎక్కడున్నాయి? ఎక్కడైతే సౌరశక్తి ఉందో అక్కడ పవనాలు శక్తి వచ్చి అవి వెళ్ళిపోవడం జరిగింది. అంటే పీడనం తగ్గుతుంది. అంటే సూర్యుడి యొక్క రశ్మి ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ గాలి లేదా వేడి అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. మరి గాలిని మనం గమనించాం. గాలి యొక్క పవనం ఏమిటి అన్నాం? ఎక్కడైతే ఈ యొక్క వాయుపీడనం అనేది తక్కువగా ఉంటుందో ఆ యొక్క ప్రాంతాలకి వాయుపీడనం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి గాలి అనేది వీస్తూ ఉంటుంది. ఇలా గాలి యొక్క కదలిక, పీడనాన్ని బట్టి గాలి యొక్క కదలికని మనం పవనం అని పిలుస్తూ ఉంటాం. అంటే పవనం అంటే అర్థం ఏమిటయ్యా అంటే, గాలి తన యొక్క ఉనికిని చాటుతుంది. ఎక్కడి నుంచి? పీడనం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి పీడనం తక్కువ ఉన్నటువంటి ప్రాంతానికి తన యొక్క ఉనికిని చాటుతున్న ప్రక్రియని మనం పవనం అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా వచ్చేటువంటి గాలిని మనం పవనం అంటాం. అదే చాలా హాయిగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా నిదానంగా గనక ఈ యొక్క గాలి కనుక వస్తూ ఉంటే, మనకి శీతాకాలంలో సాయంత్రం పూట గాలులు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు ఉన్నటువంటి వేడితనాన్ని తగ్గిస్తూ చల్లటి గాలులు వస్తూ ఉంటాయి సాయంత్రం పూట. ఈ వచ్చేటువంటి చల్లటి గాలులనే మనం సమీరాలు అని పిలుస్తూ ఉంటాం. అంటే చల్లగా హాయినిచ్చేటువంటి గాలిని మనం సమీరాలు లేదా సమీరం అని పిలుస్తాం. అదే కొంచెం వేగంగా కనుక వస్తే అదే గాలి హాయిని ఇవ్వటానికి బదులు కంగారునిస్తుంది మనకి. ఈ యొక్క కంగారు ఎందుకు? అవి ఈదురు గాలులు అంటాం. ఎందుకంటే మన యొక్క చెట్లు విరిగిపోవచ్చు, కరెంటు స్తంభాలు ఒకటికోటి విరిగి పడిపోవచ్చు. ఇలా అస్తవ్యస్తానికి గురి చేస్తుంది. కాబట్టి ఈదురు గాలులు అంటే మనకి కొంచెం భయం కానీ కొంచెం బీభత్సానికి గుర్తు. కాబట్టి వాటి వలన మనం అంత హాయిని అనుభవించలేం. దానికే మనం వీటిని ఈదురు గాలులు అంటాం. అంటే గాలి ఎప్పుడైతే వేగంగా వస్తుందో దాన్ని మనం ఈదురు గాలులు అన్నాం. మరి ఇంకా వేగంగా వస్తే ఏంటండి పరిస్థితి అంటే, పెనుగాలి లేదా తుఫాన్ అంటాం. మనకి హుద్దుద్ అనే తుఫాన్ వచ్చింది మనకి విశాఖపట్నంలో. అలా వచ్చినప్పుడు చెట్లు, భూములు, బిల్డింగ్లు అన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయి. రకరకాలైనటువంటి పంటలు నష్టం కలగడం జరిగింది. ఇవన్నీ కూడా పెను తుఫాన్లకి లేదా భయంకరమైన భారీ తుఫాన్లకి గుర్తు. అంటే గాలి అతి వేగంగా వచ్చేటువంటి ప్రక్రియను మనం తుఫాన్ అని కానీ పెను తుఫాన్ అని కానీ పిలుస్తూ ఉంటాం. అంటే గాలి వీచే దాని యొక్క ప్రక్రియను బట్టి దానికి పేర్లు ఉన్నాయి. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మొదటగా గాలి కనుక సహజంగా కనుక వస్తూ ఉంటే దాన్ని మనం పవనం అంటాం. ఈ యొక్క పవనాలకి హాయిగా, మన యొక్క హాయిగా నిదానంగా కనుక వస్తే సమీరం అన్నాం. అదే కొంచెం వేగంగా కనుక వస్తే ఈదురు గాలులు అన్నాం. అవే కొంచెం అతి వేగంగా కనుక వచ్చి మనకి
నష్టాన్ని కనుక చవి చూపిస్తూ ఉంటే వాటిని తుఫాను లేదా పెనుగాలులని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా గాలి గురించి లేదా పవనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం గాలుల గురించి తెలుసుకున్నాం, గాలి యొక్క పవనం అంటే ఏంటి తెలుసుకున్నాం, గాలిని మనం సమీరం అని ఇప్పుడు అంటాం, లేదా తుఫాన్ అంటే ఏంటి, పెనుగాలి అంటే ఏంటి, పెను తుఫాన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. మరి ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి గాలి యొక్క ప్రభావం భూమిపై ఎలా ఉంటుంది, లేదా పీడనం వలన భూమిపై జరుగుతున్నటువంటి మార్పులు ఏమిటి, అసలు భూమిపై గాలి యొక్క కదలికలు అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చర్చించుకోబోయే అంశం. మనకున్నటువంటి పీడన మేఘాలు లేదా మేఘంతో కూడినటువంటి గాలులని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేఘాలు భూమధ్య రేఖ దగ్గర పీడనం తక్కువగా ఉంటుంది. ఎందుకని తక్కువగా ఉంటుంది? మనం అనుకున్నప్పుడు అక్షాంశాల గురించి మనం అనుకున్నాం. భూమధ్య రేఖ అనేది ప్రధానమైనటువంటి అక్షాంశం. ఎప్పుడైతే సూర్యుడి యొక్క శక్తి నేరుగా అక్కడ పడుతూ ఉంటుందో ఆ యొక్క పరమాణువులకి శక్తి అనేది వస్తూ ఉంటుంది. దానివలన అవి భూమాకర్షణ శక్తిని దాటుకొని మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి పైకి వెళ్ళే ఆస్కారం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో పీడనం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఏర్పడినటువంటి ఖాళీ ప్రాంతాన్నే మనం భూమాకర్షణ దగ్గర పీడనం చాలా తక్కువగా ఉంటుందనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి పీడన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఏర్పడినటువంటి మేఘాలని మనం భూమధ్య రేఖ తక్కువ పీడన మేఘాలు అని పిలుస్తాం. అంటే ఇది ఉన్నటువంటి ప్రాంతం, దానివల్ల ఉన్నటువంటి పీడనం తక్కువగా ఉంది కాబట్టి ఇవి రెండు మనకి గుర్తుండాలి. కాబట్టి భూమధ్య రేఖ తక్కువ పీడన మేఘాలు, ఇక్కడ ఉన్నటువంటి మేఘాలు భూమి చుట్టూ పల్సటి పొరవలే ఉంటూ ఉంటాయి. అందుకే ఇవి చాలా తక్కువ పీడనాన్ని కలిగి ఉంటాయి అనేది మనకి గుర్తుండాలి. కాబట్టి భూమధ్య రేఖ తక్కువ పీడన ప్రాంతం అని చెప్తూ ఉంటాం, లేదా మేఘాలు అని పిలుస్తూ ఉంటాం. ఇలా ఉన్నటువంటి భూమధ్య రేఖ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మనకి ఇందాక మనం చర్చించుకున్నప్పుడు ఎప్పుడైతే సౌరశక్తి వలన ఈ యొక్క పరమాణువులకి శక్తి అనేది తోడ్పడి ఆ యొక్క శక్తి వలన పరమాణువులు పైకి వెళుతూ ఉంటాయని మనం అనుకున్నాం. ఇలా పైకి వెళ్ళేటువంటి పరమాణువులు తమ యొక్క శక్తిని పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. కాబట్టి అక్కడ నుంచి అవి మళ్ళీ కిందకి రాలేనటువంటి పరిస్థితి. అసలు కిందకి ఎందుకు రావాలండి? అక్కడ ఉన్నటువంటి శక్తిని అవి కోల్పోతాయి. కాబట్టి ఇక్కడంటే బాణుడి యొక్క ప్రతాపం వలన వాటికి శక్తి అనేది తోడ్పడింది. అవి శక్తి రావడంతో అవి భూమాకర్షణ శక్తిని దాటుకొని పైకి వచ్చేసినాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో శక్తి, భూమాకర్షణ శక్తి ఎక్కువగా ఉండి సూర్యుడి యొక్క శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాటికి శక్తి లేక ఈ యొక్క భూమాకర్షణ శక్తిని తట్టుకోలేవు, వాటిని లాగేస్తూ ఉంటాయి కిందకి. ఎప్పుడైతే ఈ శక్తిని కోల్పోయినాయో ఇవి అదే ప్రాంతంలో కిందకి రాలేనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఉన్నప్పుడు అవి ఉత్తరానికి కానీ లేదా దక్షిణ అర్ధగోళం వైపుకి కానీ మలుతూ ఉంటాయి. ఎందుకు అలా మళ్ళాలి? ఎందుకంటే భూమాకర్షణ శక్తిలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇవి పైకి లేచినప్పుడు వీటి యొక్క పవనాలు అటు ఉత్తరానికి కానీ లేదా ఉత్తర అర్ధగోళం వైపుకి కానీ లేదా ఇటు దక్షిణ అర్ధగోళం వైపుకి కానీ మారాల్సినటువంటి ప్రక్రియ ఎందుకు జరుగుతుంది అంటే భూమి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి భూమి తనంతట తాను తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి యొక్క మార్పు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అక్కడ. అలా వెళ్ళినటువంటి ప్రాంతంలో గాలి ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళటం జరిగిందో ఈ యొక్క పీడనం నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అవి అధిక పీడనం వైపుకి వెళ్తూ ఉంటాయి. సహజంగా తక్కువ పీడనం ఉన్న ప్రాంతం నుంచి అధిక పీడనం వైపుకి మళ్ళుతూ ఉంటాయి. ఇలా మళ్ళినటువంటి ప్రాంతాన్ని మనం ఉష్ణ మండల అధిక పీడన మేఘాలు అంటాం. ఈ మేఘాలు ఏవైతే గాలి వలన ఆవృతమై ఉన్నాయో ఈ యొక్క మేఘాలు, వీటిని మనకి రెండవ పేరు ఏమిటయా అంటే ఉష్ణ మండల అధిక పీడన మేఘాలు. అంటే ఈ యొక్క ప్రాంతంలో పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే అక్కడ మనకి సౌరశక్తి తగ్గిపోయిందో పరమాణువులు అన్నీ కూడా మందకొడిగా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పరమాణువులు మందకొడిగా నడుస్తూ ఉంటాయో ఒకటికి ఒకటి దగ్గరగా వస్తూ ఉంటాయి. ఇలా దగ్గరగా వచ్చినప్పుడు వాటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో మనకి ఆకర్షణ లేదా ప్రత్యాకర్షణ శక్తులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి వలన అక్కడ పీడనం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఈ యొక్క ప్రాంతాన్ని మనం అధిక పీడన ప్రాంతం అన్నాం. ఇలా ఏర్పడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పీడనం వలన కూడా
మళ్ళీ 2 రకాలైనటువంటి ప్రాంతాల వైపుకి మన యొక్క పవనాలు దారి మల్లుతూ ఉంటాయి. ఒకటి తక్కువ పీడనం ఉన్నటువంటి ప్రాంతం వైపు. మరి ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి ఇవి మారటం వలన ఉష్ణమండలం నుంచి ఉప ఉష్ణమండలంలోకి వచ్చేసినాయి. అంటే భూమధ్య రేఖ ఉన్న ప్రాంతం నుంచి దాని అంచుల నుంచి దాటుకొని మనకి వేరొక పొరల దగ్గరికి వచ్చినాయి కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ మన యొక్క పీడనం ఎక్కువగా ఉందనేది మనం చూడవచ్చు. మరి ఈ యొక్క ప్రాంతం నుంచి ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతం వైపుకి గాలి మల్లుతుంది అనేది సహజ లక్షణం అని మనం ఇందాక తెలుసుకున్నాం. ఇందాక ముందు మనం చదివిన అధ్యాయంలో మనం పూర్తిగా చర్చించుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి మనం దాని గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతం నుంచి దారి మళ్ళేటప్పుడు కూడా అవి మళ్ళీ 2గా విభజించడం జరిగింది. ఒకటి తక్కువ పీడనం ఉన్నటువంటి మేఘాలు దారి మళ్ళేటప్పుడు భూమధ్య రేఖ నుంచి కూడా అవి 2గా చీలుతాయి. కొన్నేమో ఉత్తర అర్ధగోళం వైపుకు వెళ్తే కొన్నేమో దక్షిణ అర్ధగోళం వైపుకు వెళ్తుంటాయి. ఇలా వచ్చి అవి వాటి యొక్క అర్ధగోళాల్లో వాటికి ఉన్నటువంటి ఈ యొక్క ఉప ఉష్ణ మండలాల్లో అవి నెలకొల్పబడి స్థిరంగా ఉంటూ ఉంటాయి. అక్కడికి వచ్చిన పిమ్మట అవి మళ్ళీ శక్తిని పుంజుకుంటూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క పీడనం పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క పెరిగినటువంటి పీడనం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతం వైపుకి అవి మళ్ళాలి. ఈ యొక్క మళ్ళే ప్రక్రియలో మళ్ళీ అవి 2గా చీలుతూ ఉంటాయి. ఆ చీలినప్పుడు ఒకటి సహజంగా తక్కువ పీడనం ఉన్న వైపుకి మల్లుతూ ఉంటుంది. అంటే ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతం వైపుకి వెళ్తుంది. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇంతకుముందు మనం అనుకున్నట్టు మనం తెలుసుకున్నాం ఎందుకు ఇలా జరుగుతుందని. మరి మిగిలినటువంటి సగం యొక్క గాలులు ఏవైతే ఉన్నాయో ఈ 2గా చీలినటువంటి గాలిలో ఒక గాలి అయితే తక్కువ పీడనం వైపు వెళ్తుంది, అది సహజమైన లక్షణం. రెండవ గాలి ఏదైతే ఉందో ఈ యొక్క రెండవ గాలులు ఉప ఉష్ణ మండలం నుంచి ధ్రువల ప్రాంతం వైపుకి మల్లుతూ ఉంటాయి. ఎందుకు అలా మల్లుతూ ఉంటాయంటే ఇవి వీటి యొక్క సౌరశక్తిని కోల్పోయినప్పటికీ కూడా వీటికి కొంత ఈ యొక్క పీడనం ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క పీడనం కంటే ధ్రువల దగ్గర ఉన్నటువంటి గాలుల్లో ఉన్నటువంటి పీడనం శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క గాలులు అనేవి ధ్రువల నుంచి వస్తున్నటువంటి గాలుల్లో కలుస్తూ ఉంటాయి. అంటే మనకి భూమాకర్షణ శక్తి నుంచి వచ్చినటువంటి శక్తిని గెలిచే శక్తి ఈ యొక్క ధ్రువల ప్రాంతం నుంచి వస్తున్నటువంటి గాలిలో ఉన్నటువంటి పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క పీడనంలో అవి కలవటం వలన ఆ విధంగా ధ్రువల వైపుకి గాలి మల్లుతూ ఉంటుంది. ఒకవైపుగా చీలినటువంటి ప్రాంతం భూమధ్య రేఖ నుంచి ఉష్ణమండలం వైపుకు వచ్చింది. ఉష్ణమండలం నుంచి తక్కువ పీడనం వైపుకు వెళ్తుంది. ఈ యొక్క తక్కువ పీడనం అనేది ఎక్కడ ఉంటుంది? తక్కువ పీడనం అనేది భూమాకర్షణ శక్తి తక్కువగా ఉందా లేదా భూమధ్య రేఖ దగ్గరగా ఉంటుందా? ఎక్కడైతే భూమధ్య రేఖ దగ్గర ఉందో పీడనం తక్కువగా ఉందని మనం ముందు చర్చించుకున్నాం. అంటే ఇక్కడ విడిపోయినటువంటి గాలి తిరిగి మళ్ళీ కూడా ఈ యొక్క మనకి భూమధ్య రేఖ దగ్గరికి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ప్రక్రియలు జరుగుతూ తిరిగి మళ్ళీ ఈ గాలి అనేది మళ్ళీ ఇక్కడికి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా సహజంగానే గాలి తన యొక్క క్రమాన్ని నడుపుకుంటూ ఉంటుంది. ఇదే విధంగా మరి భూమాకర్షణ శక్తి లేదా భూమధ్య రేఖ నుంచి తనకు ఉన్నటువంటి ఉష్ణమండలాల దగ్గర నుంచి ఇటు ఈ విధంగా మారుతూ ఉంటే మరి ధ్రువల దగ్గర ఉన్న ప్రాంతాలకి గాలి అనేది ఎలా మారుతూ ఉంటుంది అంటే ఈ రెండో రకంగా చీలినటువంటి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతం నుంచి మనకి ఉన్న గాలులు ధ్రువల దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఆ ధ్రువల నుంచి వచ్చినటువంటి గాలులు ఇందులో కలవటం, ఇక్కడ ఉన్నటువంటి గాలులు ధ్రువల దగ్గరికి వెళ్ళటం కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉండటం వల్లనే భూమిలో యొక్క సమశీతోష్ణ స్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం మన యొక్క భూమికి అతి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి ఒక కొత్త ఎఫెక్ట్ అనేదాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అది ఏమిటంటే కొరియోలిస్ ఎఫెక్ట్. ఇంగ్లీష్లో అయితే మనం దీన్ని కొరియోలిస్ ఎఫెక్ట్ అంటాం, అది తెలుగులో అయితే మనం కొరియోలిస్ ప్రభావం అని పిలుస్తూ ఉంటాం. అసలు ఏమిటయ్యా ఈ కొరియోలిస్ ప్రభావం అని కనుక మనం ఒకసారి గమనిస్తే మనం ఇప్పుడు దాకా మనం చూసినటువంటి అంశాల్లో భూమి తమ యొక్క భూమధ్య రేఖ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఈ యొక్క పీడనం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఈ యొక్క గాలులు పైకి లేగవటం, అటు వెంబట అవి వెంటనే కిందకి దిగలేవు కాబట్టి అటు నుంచి అటు తక్కువగా ఉన్నటువంటి ఉప ఉష్ణ మండలం వైపుకి అవి మళ్ళటం, అవి మళ్ళీ విభజించబడటం, ఇవన్నీ కూడా మనం ఇందాక గమనించాం.
మరి ఇప్పుడు గనక మనం చూస్తే ఈ యొక్క గాలి ఏదైతే మనకి ఈ యొక్క పవనాలు ఏవైతే లెగుస్తున్నాయో భూమధ్య రేఖ నుంచి అవి ఎప్పుడూ కూడా నేరుగా ఉత్తరార్ధ గోళం వైపుకి కానీ లేదుగా నేరుగా దక్షిణార్ధ గోళం వైపుకి కానీ మళ్ళటం అనేది మనం చూడలేం. ఎందుకని మనం వాస్తవంగా అనుకున్న పరిస్థితి ఏంటంటే భూమధ్య రేఖ ఉన్నటువంటి ప్రాంతం నుంచి గాలులు తమ యొక్క ఈ యొక్క పీడన శక్తి అనేది తక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి సౌరశక్తి వలన ఈ యొక్క పవనాలు పెరుగుతున్నాయని మనం గమనించాం. ఇలా లేచినటువంటి గాలి ఉత్తరార్ధం వైపు కానీ లేదా దక్షిణార్ధం వైపు కానీ వెళ్తుందని మాత్రమే మనం ఇందాక చర్చించుకున్నాం. భూమి తనంతట తాను తిరుగుతూ తన యొక్క అక్షంలో తాను తిరుగుతూ అదేవిధంగా తనంతట తాను కూడా చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతున్నటువంటి ప్రక్రియ వలన భూమధ్య రేఖ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఎటువంటి శక్తి కూడా నిలబడటానికి ఆస్కారం ఉండదు. ఇలా ఏ శక్తి లేదా దాని యొక్క ప్రభావం అనేది పడటానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అక్కడ భూమధ్య రేఖపై ఉన్నటువంటి భూమి యొక్క తిరగటం వలన పడేటువంటి ప్రభావం చాలా తక్కువ అని మనం గమనిస్తూ శాస్త్రజ్ఞులు దీనికి వాల్యూ ఇవ్వాల్సి వస్తే శూన్యం అని చెప్పడం జరిగింది. కానీ భూమధ్య రేఖ నుంచి పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో దాని యొక్క ప్రభావం కలుగుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రభావం వల్లనే అంటే భూమి తనంతట తాను తిరుగుతూ ఉంటుంది కాబట్టే ఈ యొక్క గాలులు ఏవైతే భూమధ్య రేఖ నుంచి పైకి వీస్తున్నాయో అవి ఉత్తరార్ధం వైపుకి వెళ్ళేసరికి కొంచెం తూర్పు వైపుకి వీస్తూ ఉంటాయి. అంటే దాని యొక్క దారిని మళ్లించుకుంటూ ఉంటాయి. అదేవిధంగా దక్షిణాన్ని వైపుకి వస్తే అవి కొంచెం ఈ యొక్క ఎడమ వైపుకి మళ్ళుతూ అంటే మన యొక్క పశ్చిమం వైపుకి మళ్ళుతూ ఉంటాయి. ఇదే ఇలా వెళ్ళాల్సినటువంటి సహజంగా ఇలా నేరుగా ఇలా వెళ్ళాల్సినటువంటి గాలులు ఈ వైపుకి మళ్ళటం ఇది ఉత్తరార్ధ గోళంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఇలా నేరుగా దిగాల్సినటువంటి గాలులు దక్షిణం వైపుకి అవి కొంచెం పశ్చిమం వైపుకి మళ్ళుతూ ఉంటాయి. అంటే నేరుగా వెళ్ళాల్సినటువంటి గాలులు ఉత్తరార్ధంలో తూర్పు వైపుకి దక్షిణార్ధంలో పడమర వైపుకి మళ్ళుతున్నటువంటి సహజమైనటువంటి ప్రక్రియనే మనం కోరియోలిస్ ఎఫెక్ట్ లేదా కోరియోలిస్ ప్రభావం అని పిలుస్తూ ఉంటాం. ఇది ఎందుకు ఏర్పడుతుందండి అంటే భూమి తన యొక్క అక్షంలో తాను తిరుగుతూనే తనంతట తాను కూడా తిరుగుతుంది కాబట్టి ఇది భూమధ్య రేఖ దగ్గర తన యొక్క ప్రభావం చాలా తక్కువగా చూపుతుంది. కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే మనం శూన్యం అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా భూమి అంతటా కూడా నిరంతరము తన యొక్క గాలుల యొక్క ప్రభావాన్ని కలుపుతూ ప్రపంచం అంతటా కూడా ఈ యొక్క ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. అంటే మానవుడికి అతి ముఖ్యమైనటువంటిది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండడానికే బహుశా మన యొక్క సహజంగా భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రక్రియ ద్వారా ఈ యొక్క గాలి అన్ని ప్రాంతాలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండడానికి ఈ యొక్క అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయని మనం గుర్తుంచుకోవచ్చు మన యొక్క ప్రకృతి ద్వారా. మరి ఇది కేవలం ప్రకృతే కాదు, మనం చరిత్రలో కూడా కనుక మనం ఒకసారి గమనిస్తే మన భూమికి లేదా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నటువంటి పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వాస్కో డి గామా అనే ఒక నావికుడు తాను చేసిన ప్రయత్నం ఏమిటంటే ఈ యొక్క కోరియోలిస్ గాలి ప్రభావాల వల్లనే తాను భూమధ్య ప్రాంతం నుంచి తాను కిందకి వస్తున్నప్పుడు ఈ యొక్క ఆఫ్రికా ఖండం వైపుగా వస్తూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతం నుంచి తాను మళ్ళీ పైకి వస్తూ మన యొక్క కాలికట్ నగరం వైపుకి రావటం జరిగింది. ఈ విధంగా తను భూమి యొక్క కోరియోలిస్ ఎఫెక్ట్ వలన ఈ యొక్క పీడన ప్రభావం వలన ఈ యొక్క పీడన మేఘాల వలన తాను తన యొక్క వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో మేలు చేసిందని, ఆ విధంగా తాను మన దగ్గర నుంచి చాలా విలువైనటువంటి మిరియాలు కానీ ఇవన్నీ కూడా తాను తీసుకెళ్ళటం, ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు మన దేశం రావటానికి వాళ్ళ మధ్య ఈ యొక్క వాణిజ్య సంబంధాలు అనేవి పెరగటానికి ఎంతో దోహదం చేసిందని మనకి చరిత్రలో ఆధారాలు ఉంటూ ఉన్నాయి. ఇది కేవలం చరిత్ర పైనే కాదు, ఎంతోమంది వచ్చారు. ఆ తర్వాత మనకి బ్రిటిష్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ రావడానికి కూడా తోడ్పడినటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కోరియోలిస్ ప్రభావం వలన ఏర్పడినటువంటి గాలుల ద్వారానే వాళ్ళు మేలు పొందుతూ వచ్చారు. ఏమండి మరి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కోరియోలిస్ ప్రభావం అనేది చాలా తక్కువగా కనపడుతూ ఉంటుంది కదా, మరి అక్కడ ఎందుకండి అంటే
ఒక్కొక్క ప్రాంతానికి తన యొక్క స్థానికమైనటువంటి ప్రభావం కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం చెప్పుకున్నట్టు భూమి తొందరగా వేడెక్కుతుంది, కానీ నీటి పక్కన ఉన్నటువంటి భూమి తొందరగా వేడెక్కదు. రెండు భూములే కదా. ఎందుకు వేడెక్కదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభావం ఏమిటది? నీరు. ఆ యొక్క నీటి ప్రభావం ఆ భూమిపై పడుతుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతం ఆ తొందరగా వేడెక్కదు. భూమే కదండి, భూమి వేడెక్కాలి అంటే అది వ్యర్థ ప్రసంగం కింద మారిపోతూ ఉంటుంది. ఆ విధంగా స్థానికంగా ప్రతి ప్రాంతానికి తమ యొక్క లోకల్ కండిషన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం కూడా అక్కడ పడుతూ ఉంటుంది. అందువలన గాలులు కూడా తమ యొక్క మార్పులకి లేదా ఈ యొక్క కొరియోలిస్ ప్రభావం ఆ యొక్క ప్రాంతంలో చాలా తక్కువగా ఉందనో లేదా లేదనో కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఎందుకని? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మార్పులు అనేవి గాలుల్లో కలుగుతూ ఉంటాయనేవి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. ఇది కొరియాలిస్ ప్రభావం యొక్క సారాంశం. ఇప్పుడు మనం పవనాల యొక్క వర్గీకరణ గురించి తెలుసుకోబోతున్నాం. వాతావరణం అనే అధ్యాయంలో మనం అసలు పవనాలంటే ఏంటి, దేన్ని మనం సమీరం అని పిలుస్తాం, వేటిని మనం తుఫాను గాలులని లేదా పెను తుఫానులని పిలుస్తాం అనేది మనం ఇంతకుముందు అధ్యాయంలో చర్చించుకోవడం జరిగింది. మరి గాలి తను వీచేటువంటి శక్తిని బట్టి, తను వీచేటువంటి ప్రభావాన్ని బట్టి, తనకున్నటువంటి శక్తిని బట్టి, పీడనాన్ని బట్టి కూడా మనం దాన్ని వివిధ రకాలుగా వర్గీకరణ అనేది చేయవచ్చు. అందుట్లో మొదటి రకమైనటువంటి వర్గీకరణగా మనం చూస్తే ప్రపంచ పవనాలు, ప్లానెటరీ విండ్స్ అని కూడా అంటాం మనం ఇంగ్లీష్లో దీన్ని. ఈ యొక్క ప్రపంచ పవనాలు అనేవి మనకి ప్రపంచం అంతటా అంటే మన యొక్క భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటున్న గాలిని మనం ప్రపంచ పవనాలు అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రపంచ పవనాలు ఎప్పుడూ కూడా నిరంతరాయంగా, అదేవిధంగా క్రమబద్ధంగా ఒక పద్ధతిలో ఒక ప్రణాళిక ప్రకారం ఎలా అయితే నడుస్తుందో ఆ విధంగా ఈ యొక్క గాలులు ఎప్పుడూ కూడా నిరంతరాయంగా అంటే అంతరాయం లేకుండా భూమి చుట్టూ భ్రమిస్తూ ఉంటాయి. ఇలా ప్రపంచం అంతటా గాలి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ప్రపంచ పవనాలు అని పిలవటం జరిగింది. లేదా ప్లానెట్ మొత్తం తిరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ప్లానెటరీ విండ్స్ అని కూడా పిలవటం జరిగింది. మరి వీటి యొక్క నిరంతరాయంగా క్రమబద్ధంగా తిరుగుతున్నటువంటి గాలులు అనేక రకాలుగా మళ్ళీ దీన్ని తిరిగి విభజించడం జరిగింది. మొదటగా మనం పవనాల యొక్క శక్తిని బట్టి, పవనాల యొక్క పీడనాన్ని బట్టి మొట్టమొదటి వర్గీకరణ జరగగా ఉన్నటువంటి మొదటి వర్గీకరణమైనటువంటి ప్రపంచ పవనాల్లో మళ్ళీ అది యొక్క ప్రాంతాన్ని బట్టి, అది వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టి కూడా మరొకసారి విభజించడం జరిగింది. అది నిరంతరాయంగా ఉంటూ ఉంది కాబట్టి వాటి యొక్క ప్రవాహం కూడా నిరంతరాయంగా ఉంటూ ఉంటుంది. మొట్టమొదటి వర్గీకరణ ఏమిటంటే వాణిజ్య పవనాలు, రెండవది పశ్చిమ పవనాలు, మూడవది వచ్చి ధ్రువ పవనాలు అని పిలుస్తూ ఉంటాం. వాణిజ్య పవనాలు అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే వాణిజ్యం చేసుకునే వాళ్ళకి తోడ్పడుతుంది కాబట్టి ఈ యొక్క పెద్ద పెద్ద ఓడల్ని వాణిజ్యానికి బయలుదేరుతూ ఉంటాయి. ఆ ఓడలు సరుకుతో పూర్తిగా నిండి ఉంటాయి. ఇలా నిండినటువంటి ఓడలు ఈజీగా అంటే తేలికగా అటువైపుగా ప్రయాణించడానికి తోడ్పడేటువంటి పవనాలని వాణిజ్య పవనాలు అని మనం పిలవచ్చు. ఉదాహరణకి మనం నిన్న చెప్పుకున్నట్టుగా చరిత్రలో కూడా దీనికి ఆధారాలు మనకు ఉంటూనే ఉన్నాయి. మనకి వాస్కో డి గామా గారు పోర్చుగీస్ నుంచి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. అలా కనుక్కున్నప్పుడు కూడా అతనికి ఉపయోగపడినటువంటి కొరియోలిస్ ఎఫెక్ట్ ద్వారా కూడా ఈ యొక్క వాణిజ్య పవనాలకి తర్వాత తరంలో పేరు రావటం జరిగింది. అంటే గాలులు వీచేటువంటి గాలులు ఎందుకు ఉపయోగపడుతున్నాయో దానివలన ఆ యొక్క గాలులకి లేదా ఆ పవనాలకి ఆ పేరు అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క వాణిజ్య పవనాలు ఏ ప్రాంతంలో ఉంటాయండి అంటే ఎక్కువ శాతం ఇవి ఉష్ణ మండలాల్లో ఉంటాయి. అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం మన యొక్క వాణిజ్య పవనాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ యొక్క వాణిజ్య పవనాలు ఎక్కువ శాతం తూర్పు వైపు నుంచి పడమర వైపుకి గాలి వీస్తూ ఉంటుంది. ఇవి ప్రయాణం చేసే దిక్కులను బట్టి కూడా వీటిని వర్గీకరించడం జరిగింది. కాబట్టి మనం దిక్కులే చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ యొక్క వాణిజ్య పవనాలకి ఈ ఉండే లేదా ఎక్కువగా మనం కనిపించేటువంటి ప్రాంతాలు ఉష్ణమండలాలు. ఇవి తూర్పు నుంచి పడమరకి వీస్తూ ఉంటాయి. అంటే ఇవి అన్ని చోట్ల ఒకే రకంగా వీస్తాయి అంటే తూర్పు నుంచి పడమరకు వీయటం ఇది యొక్క సహజ లక్షణం.
కానీ ఇవి ఉత్తరార్ధగోళంలో అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఇవి ఈశాన్యం వైపుకి వీస్తూ ఉంటాయి. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం వైపుకి వీస్తూ ఉంటాయి. అది ఈ యొక్క వాణిజ్య పవనాల యొక్క ప్రక్రియ. మరి రెండవ వర్గీకరణ అయినటువంటి ఈ యొక్క పశ్చిమ పవనాలను కనుక మనం తీసుకుంటే, ఈ యొక్క పశ్చిమ పవనాలు ఇవి తూర్పు నుంచి పడమరకు వెళ్ళటం కాకుండా పడమర నుంచి తూర్పు వైపుకు వెళ్తూ ఉంటాయి. వీటి యొక్క ప్రత్యేకత ఏమిటయా అంటే, సహజంగా తూర్పు నుంచి పడమరకు వెళ్తూ ఉన్నటువంటి గాలికి భిన్నంగా పడమర నుంచి తూర్పు వైపుకు వెళ్తూ ఇవి సమశీతోష్ణ మండలాల్లో ఉంటూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క గాలులు ఉంటూ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం పశ్చిమ గాలులు లేదా పశ్చిమ పవనాలు అని పిలుస్తూ ఉంటాం. ఇవి కూడా ఉత్తరార్ధగోళంలో ఒకవైపుకి, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో మరోవైపుకి వెళ్తూ ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు అవి నైరుతి వైపుకి, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు అవి వాయువ్యం వైపుకి వెళ్తూ ఉంటాయి. ఇటు కనుక మనం చూస్తే వాణిజ్యంలో కనుక మనం చూసినప్పుడు ఉత్తరంలో ఉన్నప్పుడు అవి ఈశాన్యానికి వెళ్ళటం జరిగింది. మరి అదే ఇక్కడికి వచ్చేసరికి అవి నైరుతికి వెళ్ళటం జరిగింది. అంటే రెండు భిన్న మనస్తత్వాల్ని మనం చూడొచ్చు గాలిలో. అదేవిధంగా మరి మూడవ వర్గీకరణ అయినటువంటి ధ్రువల ప్రాంతంలో అవి ధ్రువల దగ్గర ఎక్కువ కదలిక అనేది ఉండదు కాబట్టి చాలా మందకొడిగా ఉంటుంది కాబట్టి గాలి యొక్క పరమాణువులు ఇవన్నీ కూడా అక్కడ అవి ధ్రువల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ప్రాంతం చుట్టూ అవి భ్రమిస్తూ ఉంటాయి. పైగా అవి పైకి కిందకి వెళ్ళాల్సిన ఆస్కారం కూడా లేదు, ఎందుకంటే చివరార్ధ భాగం అదే కాబట్టి ఆ పైనే ఉంటుంది కాబట్టి అక్కడ అంత చలనం అనేది మనకి కనిపించదు. ఈ విధంగా నిరంతరాయంగా క్రమబద్ధంగా ప్రపంచం అంతటా కూడా ఒకే రకమైనటువంటి వాతావరణం లేకుండా, అంటే ఈ యొక్క భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ వేడి అంటే మానవుడు భరించలేనటువంటి వేడిని, అదేవిధంగా ఈ ధ్రువల యొక్క ప్రాంతంలో అధికమైనటువంటి చలిని కానీ, ఐస్ వలె భయంకరమైనటువంటి చలి లేదా ఇనుము కొరికేటువంటి చలిలు కానీ వీటన్నిటినీ కూడా భరించే శక్తిని మనకి లేదు. కాబట్టి ఈ యొక్క సమశీతోష్ణ స్థితి మనం ఎప్పుడైతే గమనించామో ఈ యొక్క ప్రపంచ పవనాల వలన ప్రపంచం అంతటా కూడా మానవాళి మనుగడికి అతి ముఖ్యంగా ఉండేటువంటి గాలి వాతావరణానికి తోడ్పడటానికి ఎంతో మేలుని సమకూరుస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీరు కనుక గమనిస్తే మనకి భూమధ్య రేఖ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి అలా భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఉన్నప్పుడు మరి అక్కడ మానవాడు అనేవాడు ఆ వేడిని తట్టుకొని జీవించడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. మరి ఆ వాతావరణాన్ని తగ్గించడానికి ఈ యొక్క పవనాలు తోడ్పడుతూ ఉంటాయి. ఆ పవనాలు అటుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చల్లటి పవనాల్ని ఇటువైపుకి మళ్ళిస్తూ ఉంటాయి. మరి అక్కడ ధ్రువల దగ్గర కనుక మనం చూసుకుంటే అక్కడ వాతావరణం చాలా తక్కువ -డిగ్రీల్లో ఉంటూ ఉంటుంది ఉష్ణోగ్రతలు. మరి అక్కడ జీవించడం కూడా ప్రశ్నార్థకమే. అక్కడ ఇక్కడ సమశీతోష్ణ స్థితిని చూపిస్తూ మనకి మానవాళి మనుగడకి ఎంతో ముఖ్యమైనటువంటి గాలి, అదేవిధంగా వాతావరణాన్ని ఈ యొక్క మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయటంలో ప్రపంచ పవనాలు ఎంతో తోడ్పడుతున్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఇటు అతి వేడి కానీ లేదా అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో మానవుడు జీవించడం అనేది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. ఇలాంటి పరిస్థితులు అనేవి మానవుడికి రాకుండా భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో అయినప్పటికీ కూడా అక్కడ కూడా మానవుడు తట్టుకోగలిగేటువంటి వేడిని, అదేవిధంగా ధ్రువల కంటే మరి ధ్రువలు ఉన్నటువంటి ప్రాంతంలో అయితే మన మానవుడు మనుగడ అనేది ప్రశ్నార్థకమే, కానీ అటు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రశ్నార్థకం కాకుండా ఎక్కడైతే ఎక్కువ వేడి గాలులు మనకు ఉన్నాయో ఈ వేడి గాలిని అటు ధ్రువల వైపుకి ఆకర్షించబడి అక్కడ ఉండేటువంటి చల్లటి పవనాలను ఇటు కిందకి తీసుకురావడం వలన ఈ యొక్క సమతుల్యం అనేది ఏర్పడుతుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రపంచం యొక్క పవనాలు మనకి ఎంతో మేలును చేస్తున్నాయి. ఇవే మన యొక్క ప్రపంచం మొత్తం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల యొక్క ప్రభావంపై మనం చూడవచ్చు. వీటి యొక్క ప్రభావం కేవలం మానవుడి పైన కాదు, జలావరణం, జీవావరణం పైన కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఇవన్నీ మానవుడికి చాలా ముఖ్యమైనటువంటి పవనాలని మనం ముందే చెప్పుకున్నాం. అందుకే వీటిని ఖచ్చితంగా చాలా కరెక్ట్గా
ప్రపంచ పవనాలు అని పిలవటం జరిగింది. ఈ ప్రపంచం యొక్క మనుగడకి తోడ్పడుతున్నటువంటి పవనాలు కాబట్టి వీటిని మనం ప్రపంచ పవనాలని చాలా కరెక్ట్గా పేరు పెట్టారని మనం భావించవచ్చు. ఇప్పుడు మనం రెండవ వర్గీకరణ అయినటువంటి ఋతుపవనాల గురించి తెలుసుకుందాం. మొదటగా మనం చూసినటువంటి పవనాల యొక్క వర్గీకరణ అయితే ప్రపంచ పవనాలు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రపంచ పవనాలని పిలవాలని తెలుసుకున్నాం. దానివలన ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క వాతావరణం సమతుల్యం అనేది ఉంటుందనేది మనం దాన్ని బట్టి గమనించడం జరిగింది. మరి ఋతుపవనాలు అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క ఋతుపవనాలకి మరొక పేరు ఏమిటయా అంటే మాన్సూన్స్. మన భారతదేశంలో 70 నుంచి 80% వరకు ఉన్నటువంటి రైతులు ఎప్పుడూ కూడా ఈ యొక్క మాన్సూన్స్ పైనే తమ యొక్క పంట పొలాల యొక్క ఆధారపడి ఉంటూ ఉంటారు. అంటే పంట పొలాలకి ఈ మాన్సూన్స్కి ఉన్న సంబంధం ఏమిటి అంటే మొట్టమొదటి తొలకర్లు కురిస్తేనే మనం వ్యవసాయాన్ని మొదలు పెట్టగలం. ఈ యొక్క తొలకర్లు కొలవటానికి తోడ్పడేటువంటి మొట్టమొదటి సాంస్కృతిక లేదా సైంటిఫిక్ రీజన్ అని అనుకోవచ్చు మనం ఈ యొక్క ఋతుపవనాలు. ఇవి శాస్త్రీయంగా జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇన్ని వేల సంవత్సరాలు బట్టి లేదా ఇన్ని వందల సంవత్సరాలు బట్టి మన యొక్క భారతదేశంలో మనం నిరంతరాయంగా మనం వ్యవసాయాన్ని చేయగలుగుతున్నాం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క మాన్సూన్స్ అనే పదం మౌసం అనేటువంటి అరేబియా భాష నుంచి తీసుకోబట్టడం జరిగింది. అసలు మౌసం లేదా మాన్సూన్స్ అంటే అర్థం ఏమిటంటే మారుతున్నటువంటి పవనాల యొక్క గతి, మారుతున్నటువంటి పవనాలు లేదా రూపాంతరం చెందుతున్నటువంటి పవనాలనే మనం మాన్సూన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా మారుతున్నటువంటి మాన్సూన్స్ తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఆ యొక్క ప్రభావం ద్వారా భారతదేశం పైన వర్షాలు కురవడానికి తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పవనాలు మనకి చాలా ముఖ్యమైనటువంటి పవనాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఎందువలన ఈ యొక్క మాన్సూన్స్ వలన కానీ లేదా ఈ యొక్క ఋతుపవనాల వలన కానీ భారతదేశంలో మనకి వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి, దాని యొక్క ప్రక్రియ ఏంటని కనుక మనం ఒకసారి చూస్తే అది ఈ యొక్క మాన్సూన్స్ ఆగ్నేయ వాణిజ్య పవనాలు అంటే ఆగ్నేయ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాణిజ్య పవనాలు అనేవి ఎక్కడ ఉంటాయి? వాణిజ్య పవనాలు అనేవి ఉష్ణమండల ప్రాంతాల్లో ఉంటాయి అని మనం ఇందాక అధ్యాయంలో చర్చించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో వాణిజ్యానికి తోడ్పడుతూ ఉంటాయి కాబట్టి వాటిని వాణిజ్య పవనాలని పిలుస్తామని మనం తెలుసుకున్నాం. అంటే ఆగ్నేయ ప్రాంతం నుంచి వచ్చేటువంటి యొక్క వాణిజ్య పవనాలు మనకి ఈ యొక్క భూమధ్య రేఖ పైకి కనుక వస్తే దాటుకొని కనుక వచ్చినప్పుడు అవి వాయువ్య భారతదేశంలో వైపుకి ఋతుపవనాలని తీసుకొస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క భూమధ్య రేఖ నుంచి పైకి వచ్చినప్పుడు అవి వాణిజ్య పవనాలైనప్పటికీ కూడా వాటితో వచ్చేటువంటి పీడనం వలన మనకి సముద్రం పైన అవి మేఘావృతం అయి ఉండి అటు నుంచి మనకి ఋతుపవనాలని లేదా వర్షాలు కురవటానికి తోడ్పడుతూ ఉంటాయి. కానీ ఇవి వాయువ్యం వైపు వచ్చినప్పుడు మరి వాయువ్యం వైపు రావు కదండి, మనకి నైరుతి ఋతుపవనాలని పిలుస్తూ ఉంటాం కదా. మొదట కేరళని తాకిందని మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి వార్తల్లో అని మీకు సందేహం రావచ్చు. వాస్తవం అదే. మనం కొరియోలిస్ ఎఫెక్ట్ లేదా ప్రభావం అనే అంశాన్ని నిన్న మనం చర్చించుకోవడం జరిగింది. కొరియోలిస్ ప్రభావం అనేది ఏమిటంటే మధ్య భాగం నుండి అంటే భూమధ్య రేఖ దగ్గర నుండి పవనాలు పైకి కానీ కిందకి కానీ వెళ్తున్నప్పుడు అవి నేరుగా వెళ్లకుండా అవి కొంత తన యొక్క దిశని మార్చుకునే ప్రక్రియనే మనం కొరియోలిస్ ప్రభావం అన్నాం. దీనికి అసలు ఎందుకు ఇలా భూమి నుంచి నేరుగా పైకి కానీ కిందకి కానీ లేదా ధ్రువల వైపు వెళ్లకుండా ఎందుకు ఇలా దారులు మలుతున్నాయి అంటే దానికి తోడ్పడేటువంటి అంశం మనకున్నటువంటి భూమి యొక్క భ్రమణం చెందేటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ యొక్క భూభ్రమణం అనే ప్రక్రియ ద్వారా భూమధ్య రేఖ దగ్గర దీని యొక్క ప్రభావం శూన్యంగా ఉంటుంది. కానీ భూమధ్య రేఖ నుంచి పైకి కానీ లేదా కిందకి కానీ మనం వెళ్ళినప్పుడు మన యొక్క పవనాలు తమ యొక్క దారిని మళ్లించుకుంటూ వెళ్ళటానికి తోడ్పడుతూ ఉంటుంది. అలా తోడ్పడేటువంటి అంశం వలన వాయువ్య భారతంలో రావాల్సినటువంటి ఋతుపవనాలు ఈ భూమధ్య రేఖ దాటిన తర్వాత ఈశాన్యం వైపుగా అంటే నైరుతి వైపుగా తిరుగుతూ ఉంటాయి. ఈ నైరుతి వైపు తిరిగినప్పుడు నైరుతిలో ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనకి తగిలేటువంటి రాష్ట్రం మన యొక్క భారత భూభాగంలో కేరళ రాష్ట్రం. ఈ యొక్క కేరళ రాష్ట్రం నుంచి ఆ యొక్క ఋతుపవనాలు మనకి మన భారతదేశం యొక్క ద్వీపకల్పంలో కానీ మన పొరుగునటువంటి ఎన్నో దేశాల్లో ఈ యొక్క నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు పడేటువంటి ప్రక్రియ అనేది
ఏర్పడుతూ ఉంది. ఈ విధంగా ఇవి కేవలం మనకి వర్షాలు మాత్రమే కాదు, వర్షాలపై ఆధారపడి ఉన్నటువంటి ఎంతోమంది రైతులకి అవి ఎంతో మేలును చేకూరుస్తున్నాయి. మనకి సుమారు 70% మంది ప్రజలు ఇప్పటికీ కూడా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారంటే వ్యవసాయం అనేది మనకి ఎంత ముఖ్యమైనటువంటి వ్యాపారం అనొచ్చు, లేదా వ్యాపకం అనొచ్చు, లేదా వృత్తి అనొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవసాయం వలన ప్రభావితం అవుతున్నటువంటి ప్రజలు కానీ, వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి రైతులు కానీ వాళ్ళకి మేలు చేసేటువంటి పవనాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మూడవ వర్గీకరణమైనటువంటి స్థానిక పవనాల గురించి మనం తెలుసుకుందాం. మొదటి వర్గీకరణ అయినటువంటి ప్రపంచ పవనాలు, రెండవ వర్గీకరణ అయినటువంటి ఋతుపవనాల్ని మనం గమనించడం జరిగింది. కాబట్టి మూడవ పవనమైనటువంటి స్థానిక పవనాల గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా స్థానికంగా ఉండేటువంటి ప్రభావాలపైనే ఈ యొక్క పవనాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటి యొక్క ప్రభావం కూడా ఎక్కువ దూర ప్రాంతాల వైపు ఉండకపోవటానికే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందువలన అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పీడన ప్రభావం, అంటే ఉష్ణోగ్రత ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో పీడనం అనేది అక్కడ చాలా తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎలా ఉంటుందనేది మనం ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. ఈ విధంగా ఉండటం వలన అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పీడనం తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి గాలులు లేదా పవనాలు కూడా ఉష్ణోగ్రతకు వేడిగా ఉన్నప్పుడు పవనాలు కూడా వేడినే చూపిస్తూ ఉంటుంది. ఆ యొక్క ప్రాంతం వేడెక్కడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ ఉంటాయో, లేదా ధ్రువల యొక్క ప్రాంతంలో కనుక మనం గమనిస్తే ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఈ యొక్క పీడనం అనేది పెరుగుతూ ఉండటం మనం గమనించవచ్చు. ఈ పీడనం పెరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూస్తే ఆ యొక్క పీడనం పెరగటం వలన మనకి ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. ఇలా తగ్గిపోయినటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి పవనాలు కూడా చాలా మందకొడిగా, చాలా వాతావరణాలు తగ్గుముఖం పట్టడానికే తోడ్పడుతూ ఉంటాయనేది మనం గమనించాల్సిన విషయం. సరే, ఇటువంటి ప్రభావాలు ఉండటం వలన ఈ యొక్క పవనాలు వీస్తూ ఉంటాయి. వీటి యొక్క ప్రభావం ఎంత దూరం వరకు ఉంటుందండి అంటే చాలా తక్కువ దూరం వరకు ఉంటుంది. అంటే ప్రపంచ పవనాలను మనం తెలుసుకున్నప్పుడు వాటి యొక్క ప్రభావం ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం మొత్తం కూడా ఉంటుంది అని మనం గమనించడం జరిగింది. అదేవిధంగా ఋతుపవనాల గురించి, రెండవ రకమైనటువంటి ఋతుపవనాల గురించి మనం చర్చించుకున్నప్పుడు రెండవ ఋతుపవనాలు కొన్ని దేశాలపైన తన యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. భారత ద్వీపకల్పం మరి చుట్టూ ఉన్నటువంటి దేశాలపైన ఈ యొక్క నైరుతి ఋతుపవనాల రూపంలో దాని యొక్క ప్రభావాన్ని చూపించడం మనం చూసాం. మరి మూడోటువంటిది స్థానిక పవనాలని యొక్క ప్రభావాన్ని కనుక మనం అంచనా వేయాల్సి వస్తే వాటి యొక్క ప్రభావం స్థానికంగానే ఉంటుంది. ఎక్కువ దూరం ఉండటానికి ఆస్కారం అనేది లేదు. మరి వీటికి మనం చెప్పుకోవాలంటే ఉష్ణం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెంచుతుంది. ఏమిటది? ఈ యొక్క స్థానిక పవనాలు. అదే శీతల ప్రాంతాల్లో ఘనీభవ ప్రాంతం, అంటే ఐస్ స్టేజ్ అంటాం, పూర్తిగా ఐస్ కింద మారిపోయేటువంటి పరిస్థితి, అంటే -డిగ్రీస్గా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా తగ్గిపోవడానికే తోడ్పడుతుంది. ఏమిటది? ఈ స్థానికంగా ఉన్నటువంటి పవనాల యొక్క ప్రభావం. మరి స్థానిక పవనాలు అంటే అసలు ఏంటండి, ఇవి ఎక్కడ ఉంటాయి ఏంటంటే మనకి కొండల్లో వీచేటువంటి గాలులు కానీ, లోయల్లో వీచేటువంటి గాలులు కానీ, సముద్ర ప్రాంతంలో వీచేటువంటి గాలులు కానీ, ఇవన్నీ కూడా మనకి స్థానిక పవనాలకి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పవనాల యొక్క వర్గీకరణ ముఖ్యంగా 3 విధాలుగా జరిగింది. మొట్టమొదటిది వచ్చి ప్రపంచ పవనాలు. ప్రపంచ పవనాలు ప్రపంచం మొత్తం కూడా వాతావరణాన్ని సమతౌల్యం చేయడానికి తోడ్పడుతూ ఉంటాయి. రెండవ పవనమైనటువంటి రెండవ వర్గీకరణ ఋతుపవనాలు. ఈ ఋతుపవనాల వలన మనకి ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు రాకకి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. దీనిపై ఆధారపడి ఉన్నటువంటి ఎన్నో వేల లక్షల రైతులు, రైతు కుటుంబాలు, దానిపై వచ్చేటువంటి వరి లేదా ప్యాడీ వలన మనం ఎన్నో లక్షల మంది తనకి ఆహారాన్ని చేకూర్చగలుగుతుందంటే ఇది చాలా ముఖ్యమైన పవనంగా మన భారతదేశానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. మరి మూడవది స్థానిక పవనాలు. ఈ స్థానిక పవనాలు తమ యొక్క పరిధిని స్థానికంగా మాత్రమే విస్తరించుకోగలిగాయి. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పీడనాల వలన ఆ యొక్క ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగటానికి కానీ తగ్గటానికి కానీ తోడ్పడుతూ ఉంటాయి అనేది మనం ఈ యొక్క పీడనాల లేదా ప్రభావాలను బట్టి ఈ యొక్క పవనాల యొక్క వర్గీకరణ ద్వారా మనం తెలుసుకున్నటువంటి ముఖ్యమైన అంశాలు. వాతావరణం, శీతోష్ణ స్థితి.
వాతావరణం అంటే మనం సహజంగా వాతావరణం బాగాలేదు కాబట్టి క్రికెట్ మ్యాచ్ ఆగిపోయింది, రద్దు చేయబడింది, లేదా స్కోర్ని తగ్గించడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. లేదా వాతావరణం బాగా వేడి ఉంది కాబట్టి ఆడే పరిస్థితి లేదు, వాతావరణం అనుకూలించట్లేదు అనే పదాలు మనం తరచూ వింటూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి క్రికెట్ మ్యాచ్లు ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కాబట్టి ఆ ఉదాహరణ వాడుతున్నాను నేను. లేదా మనమే ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకు మీరు దక్షిణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి కనుక మీరు వెళ్తే ఉత్తర భారతదేశంలో మీకు వాతావరణం అనుకూలించట్లేదు, దాని యొక్క ప్రభావం వలన నాకు ఆరోగ్యం తేడా వచ్చిందనో లేదా ఆహారం వలన తేడా వచ్చిందనో మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వాతావరణం అంటే ఏంటి అనే ఆలోచన మనకు కలగజేస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం చదివినటువంటి పవనాలు, పీడనాలు ఇవన్నీ వాతావరణంపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మరి శీతోష్ణ స్థితి అంటే ఏంటి? వాతావరణం ఏంటి? శీతోష్ణ స్థితి ఏంటి? అదే ఇంగ్లీష్లో అయితే మనం వాతావరణాన్ని వెదర్ అని, శీతోష్ణ స్థితిని క్లైమేట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క వాతావరణం క్రమేపీ మార్పులకి లోనవుతూ ఉంటుంది. ఇవి నిలకడగా ఉండదు. ఒకరోజు ఎండగా ఉండొచ్చు, మరో రోజు వర్షం పడుతూ ఉండొచ్చు, చాలా చలిగా ఉండొచ్చు. ఇవన్నీ వాతావరణంలో వ్యత్యాసాలని మనకు చూపిస్తూ ఉంటుంది. మరి క్లైమేట్ అనేది అంత త్వరగా మారదు. ఈ శీతోష్ణ స్థితి అనేది త్వరగా మార్పుకి లోనవుతుంది. కొన్ని దశాబ్దాల పాటు స్థిరంగా అదే రకమైనటువంటి వాతావరణాన్ని కనుక గమనిస్తూ ఉంటే కనీసం ఒక 3 దశాబ్దాల పాటు వాటిని అర్థం చేసుకొని అప్పుడు ఆ శీతోష్ణ స్థితి ఖచ్చితంగా అలాగే ఉంటుందని మన యొక్క శాస్త్రజ్ఞులు దాన్ని పరిశోధనలు చేసి కానీ నిర్ధారించరు. కాబట్టి శీతోష్ణ స్థితిలో మార్పులు అనేవి తొందరగా సంభవించవు. కానీ వాతావరణంలో మార్పులు అనేవి ప్రతి 10 రోజులకి, 15 రోజులకి, 2 రోజులకి, 3 రోజులకి కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇంతెందుకండి, మీరు వార్తలు చూసేటప్పుడు చివరిలో మనకి వాతావరణం అని చెప్తారు కానీ శీతోష్ణ స్థితి అని చెప్పరు ఎవరు. ఎందువలన? వాతావరణం అనేది రోజు మార్పుకి అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉష్ణమండలాలు కావచ్చు, లేదా ఉష్ణోగ్రతలు కావచ్చు, పవనాలు కావచ్చు, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి మనకి. ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలో ఉన్నటువంటి తేమ శాతం, వర్షపాతం, వర్షాలు కురిసేటువంటి సమయం, వర్షాలు కురిసినటువంటి ఎంతసేపు కురుస్తున్నాయి, ఎంత వర్షపాతం కురుస్తుంది, దానివల్ల ఉండేటువంటి ప్రభావం, ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పులకి తోడ్పడుతూ ఉంటాయి. ఏమంటే మరి ఇవన్నీ శీతోష్ణ స్థితిలో మార్పులకు తోడ్పడవా అంటే ఖచ్చితంగా తోడ్పడతాయి. కానీ ఒక రోజుకు వచ్చే మార్పుల వలన తోడ్పడవు. ఇప్పుడు ఒకరోజు వర్షం పడింది అనుకోండి, వేసవి కాలంలో ఒకరోజు వర్షం పడినంత మాత్రాన వేసవి కాలం చల్లగా ఉంటుంది అని రాయలేం మనం. ఏదో ఆ ఒక్కరోజు ఆ స్థానికంగా ఉన్నటువంటి వర్షపాతం యొక్క ప్రభావం వలన ఆ ఒక్కరోజు ఉష్ణోగ్రతలు తగ్గి ఉండవచ్చు. దాన్ని మనం వాతావరణం అని పిలుస్తాం. అంతేగాని దాన్నే మనం ప్రామాణికంగా తీసుకొని ఉష్ణోగ్రతలు శీతోష్ణ స్థితిలో మార్పులు వచ్చేసినాయి, వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టాయి, ఈ విధంగా భారతదేశంలో వేసవి కాలం అనేది 40 డిగ్రీలు దగ్గర నుంచి 20 డిగ్రీలో 25 డిగ్రీలకు వచ్చిందని కనుక మీరు రాశారనుకోండి, తర్వాత రోజు మళ్ళీ ఆ 30 నుంచి 40 డిగ్రీలకు మారిపోతుంది ఉష్ణోగ్రతలు. అలా మారినప్పుడు మరి మీరు రాసిన యొక్క స్టేట్మెంట్ తప్పు అయిపోతుంది కదా. శీతోష్ణ స్థితిలో మార్పులు రావు. చాలా సంవత్సరాల పాటు వీటి వాతావరణంలో కనుక మార్పుని కనుక చూపిస్తూ ఉంటే, అంటే వర్షాలు ఒక 10 సంవత్సరాల పాటు వర్షాలు కనుక లేవనుకోండి, అప్పుడు సహజంగానే శీతోష్ణ స్థితిలో మార్పు అనేది మనం గమనించవచ్చు. అంతేకాని ఒక రోజుకి, 2 రోజులకి, ఒక వారానికి, ఒక 10 రోజులకి ఏ తుఫాను ప్రభావం వలన లేదా ఇంకేదైనా వాయుపీడనం ప్రభావం వలన మనకి వర్షాలు కురిస్తే వేసవి కాలంలో అంత మాత్రాన వేసవి తగ్గుముఖం పట్టిందనో లేదా వేసవిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి భారతదేశం అంతటా అని మనం చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. ఆ ఒక్క 2 రోజుల వరకు మాత్రమే, లేదా ఆ యొక్క ప్రభావం ఉన్నటువంటి మాత్రమే మనకి ప్రభావం తగ్గుతున్నట్టుగా మనం చూడొచ్చు. కానీ ఇది ఒక లాంగ్ ప్రాసెస్లో, అంటే చాలా కాలం కనుక మనం చూస్తే ఆ ఒక్క సంవత్సరం తుఫాను వచ్చింది కాబట్టి ఆ ఒక్క సంవత్సరం, ఆ ఒక్క వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేగాని ఈ ఒక్క సంవత్సరం వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం తుఫాన్లు వస్తాయి, ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు తగ్గుతాయని
మనం చెప్పలేం. అదే వాతావరణానికి శీతోష్ణ స్థితికి ఉన్నటువంటి వ్యత్యాసం. వాతావరణం ప్రతి వారానికి, ప్రతి రోజుకి, ప్రతి 15 రోజులకి మారేటువంటి క్రమం ఉన్నటువంటి పరిస్థితుల్ని వాతావరణం అని పిలుస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో అయితే దీన్ని వెదర్ అంటాం. చాలా తక్కువ సమయానికి మార్పులను చూపిస్తుంది ఎక్కడ? వాతావరణంలో. అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క జీవావరణం పైన దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. కాబట్టి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గాలుల వలన కావచ్చు, ఈ యొక్క పీడనం వలన కావచ్చు, మనకు మార్పుల్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని వెదర్ రిపోర్ట్ అనో లేదా వాతావరణం అనో చెప్తూ ఉంటాం. చాలా కొన్ని దశాబ్దాల పాటు లోతైన అధ్యయనం చేసిన పిమ్మట మనకి తెలిసినటువంటి పరిస్థితిని మనం శీతోష్ణ స్థితి అని మనం పిలుస్తూ ఉంటాం. ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఏదైనా ఒక ప్రాంతానికి మనం వెళ్ళాల్సి వస్తే మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి ఏమిటి, అలాగే రోజు ఉండేటువంటి రోజువారీ వాతావరణ పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం తీసుకెళ్లాల్సినటువంటి దుస్తులు, తినాల్సినటువంటి ఆహారాలు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అర్ధత, అవపాతం, అర్ధతని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా అసలు అర్ధత అంటే ఏంటి? శీతాకాలంలో మనం సహజంగా గమనించేటువంటి పరిస్థితి, మన చేతులు పొడిబారిపోతూ ఉంటాయి. చేతులు పొడిబారిపోవటం, పెదాలు పగలటం, చర్మం పైన మనం సన్ స్క్రీన్ లోషన్స్ కాకూడదు. చలికాలానికి వాడే ఏంటి? వ్యాజిలిన్ జెల్లీలు, బామ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఎందుకని వాడుతూ ఉంటాం అంటే శీతాకాలం సహజంగా చల్లగానే ఉంటుంది. మరి చల్లగా ఉన్నప్పుడు సమ్మర్లో వాడారంటే, సమ్మర్ అంటే సూర్యుడు యొక్క శక్తి, సౌరశక్తి ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం అప్పుడు వాడామంటే దానికి ఒక అర్థం ఉంది. మన ఒంటిలో ఉన్నటువంటి తేమ శాతం అనేది తగ్గిపోతూ ఉంది. మరి ఇక్కడ శీతాకాలంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే శీతోష్ణ స్థితిలో మార్పులు మనం గమనించవచ్చు. శీతాకాలంలో అంటే చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి గాలిలో ఉండేటువంటి తేమ శాతం పట్టి దాని యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది. తేమగా ఉన్నప్పుడు పీడనం అనేది చాలా మందకొడిగా ఉంటుందని మనం చెప్పుకున్నాం కూడా. మరి కొన్ని ప్రాంతాల్లో కనుక మనం చూస్తే మనం ఆ ప్రాంతానికి వెళ్ళగానే మనకి అధికమైనటువంటి ఉక్కపోత అనేది వస్తూ ఉంటుంది. ఆ ఉక్కపోత వచ్చినప్పుడు మనం చాలా చిరాకు పడుతూ ఉంటాం. మనకి సహజంగానే ఉక్కపోత వస్తుంది కదండి, దానికి చిరాకు పడాల్సిన అవసరం ఏముందంటే సముద్ర తీర ప్రాంతాలకు కనుక మనం వెళ్తే అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది. అంత వేడిగా ఉండదు, అంత చల్లగా ఉండదు, సమతుల్యం ఉంటుంది. ఎందుకు? భూమికి నీటికి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లబడదు. ఇది నీటికి ఉన్నటువంటి లక్షణం. కాబట్టి భూమి కూడా వేడెక్కుతుంది. అంటే ఉష్ణోగ్రతలు సహజంగా మామూలుగానే ఉంటాయి. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే మనకి కొంచెం తక్కువగానే ఉంటాయి. కానీ మనకి చెమట కారుతూ ఉంటుంది, ఉక్కపోత వస్తూ ఉంటుంది, దానివల్ల చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సహజంగా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనకి ఉక్కపోత వచ్చినప్పుడు లేదా చెమట కారుతున్నప్పుడు ఇది గాలిలో ఇంకిపోయి కలిసిపోయి మనకి ఆహ్లాదకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే చల్లదనాన్ని చూపిస్తుంది. ఎందుకు? ఈ నీటి తేమ శాతం గాలిలో కలిసిపోతుంది కాబట్టి. కానీ గాలిలో అప్పటికే కనుక నీటి తేమ శాతం కనుక ఉంటే, గాలి భరించలేనటువంటి తేమ శాతం కనుక ఉంటే, అప్పుడు మీ కారుతున్నటువంటి చెమటలు కానీ, మీ కారుతున్నటువంటి ఈ యొక్క ఉక్కుపోత కానీ ఇవి గాలిలో కలటానికి ఆస్కారం లేదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఆ నీరు మన ఒంటిపైనే కారుతూ ఉంటుంది. కాబట్టి మనకి చాలా చిరాకుగా, జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి పరిస్థితినే వాతావరణంలో ఎక్కువ పీడనం కలిగి ఉండటం లేదా ఈ యొక్క నీటి శాతం ఎక్కువగా ఉండటాన్నే మనం ఆర్ద్రత అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే హ్యూమిడిటీ అని కూడా పిలుస్తాం. ఈ హ్యూమిడిటీ అనేది ఎప్పుడు ఉంటుందండి అంటే ఉష్ణోగ్రతలతో పాటుగా గాలిలో తేమ శాతం కనుక ఎక్కువ ఉంటే, సహజంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. అందువలన ఏమవుతుంది? పీడనం తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా కనుక ఉంటే, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే మనకి ఉక్కపోత అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దానివలన మన ఒంటిపైన ఉన్నటువంటి చెమట కానీ నీరు కానీ ఆవిరి అవ్వదు. కాబట్టి మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది నేరుగా కాకుండా సకేక్షంగా అంటే మనం ఇండైరెక్ట్గా సాపేక్షికంగా మనం చూస్తే ఒక
గాలి కొంతవరకు అంటే ఒక 40 పాయింట్ల వరకు 20 మీటర్ల చదరపు మీటర్ల గాలిలో 40 మీటర్ల వరకు లేదా 40 డిగ్రీల వరకు కనుక నీటి శాతాన్ని పెట్టుకోగలిగితే ఈ యొక్క సాపేక్షకంగా ఉండటం వలన అది కొంచెం వ్యాకోచం చెంది 50 మీటర్ల వరకు అది వస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ కనుక ఉంటే మనకి ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. ఇదే నేను చెప్పినట్టుగా చెమటలు ఎండకపోవటం, మనకి ఉక్కపోత ఎక్కువగా ఉండటం, ఇవన్నీ మనం గమనించవచ్చు. మరి నీటి బిందువులు కూడా కనపడతాయి కదండి ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో కానీ హిల్ స్టేషన్స్లో కానీ అని మీరు కనుక అనుకుంటే ఈ యొక్క నీరు ఏదైతే ఉందో అది ద్రవ రూపంలో ఉన్నప్పుడు మనకు బిందువులు కనపడతాయి. ద్రవ రూపంలోకి ఎప్పుడు వస్తాయి? ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోయి ఘనీభవ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆ గాలి తేమలో ఉన్నటువంటి ఈ యొక్క పరమాణువులు, నీటి పరమాణువులు ఏవైతే ఉన్నావో అవి తమ యొక్క గాలి స్టేటస్ నుంచి అంటే గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారుతుంది కాబట్టి అక్కడ మనకి బిందువులు కనిపిస్తూ ఉంటాయి. అది ఎప్పుడు జరుగుతుందండి అంటే ఒక సంతృప్తి స్థాయి అంటే సాచురేషన్ పాయింట్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఈ యొక్క సంతృప్తి స్థాయి గనక చేరితే వాతావరణంలో అప్పుడు సహజంగానే నీటి బిందువుల్ని మనం చూడవచ్చు. ఇది ఆర్ద్రత యొక్క అవపాతం. ఇప్పుడు మనం ద్రవీభవనం గురించి తెలుసుకుందాం. అంటే నీటి ఆవిరి సహజంగా ఉష్ణోగ్రతలు వేడెక్కినప్పుడు నీరు ఆవిరవుతుంది. ఈ యొక్క నీటి ఆవిరి అవ్వటానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థితినే మనం ద్రవీభవనం అంటాం. అంటే నీరు ఆవిరి అవ్వకుండా నీటి బిందువులుగా మారటాన్ని, అంటే ఆవిరి నీటి బిందువులుగా మారుతున్న ప్రక్రియనే మనం ద్రవీభవనం అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ద్రవీభవనం ఎప్పుడు జరుగుతుందండి అంటే ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు, అదేవిధంగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఈ యొక్క ధూళి రేణువులు వాటిని భూమి వైపుకి ఆకర్షిస్తూ ఉంటాయి. ఇలా ఆకర్షించినప్పుడు పైన ఉన్నటువంటి నీటి యొక్క తేమ శాతం అనేది కిందకు వస్తుంది కాబట్టి అక్కడ ఈ యొక్క నీటి పరమాణువులుగా అంటే నీటి బిందువులుగా మారేటువంటి ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మారినటువంటి నీటి బిందువులు కొన్ని లక్షల నీటి బిందువులు మేఘాల రూపంలో నిండి ఉంటాయి. ఈ మేఘాలు కూడా ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి, ఉన్నటువంటి స్థితులను బట్టి, ఉన్నటువంటి వాళ్ళను బట్టి కూడా రకరకాల పేర్లతో పిలువబట్టడం జరిగింది. మొదటగా కనుక మనం చూస్తే సిరస్, అతి పైన ఉన్నటువంటి మేఘాలని సిరస్ మేఘాలని, మధ్యలో ఉన్నటువంటి మేఘాలని క్యుములస్ మేఘాలని, అలాగే కింద ఉన్నటువంటి మేఘాలని స్ట్రాస్ మేఘాలని, నిటారుగా ఉన్నటువంటి మేఘాలని మనం నింబస్ మేఘాలని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇవి మొత్తానికి ఇలా ఘనీభవించినటువంటి ఈ యొక్క నీటి బిందువులు ప్రకృతిలో కలిసినప్పుడు లేదా మేఘాల చుట్టూ నిండి ఉన్నప్పుడు మనకి గాలిలో గ్లాసులో ఎలా అయితే మనం చల్లటి నీరు కనుక పోసినప్పుడు దాని చుట్టూ పొరల్లో కూడా మనకి చల్లదనం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే చల్లటి నీళ్ళు ఈ గ్లాసులో ఉన్నాయనేది మనకు పట్టుకోగానే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మేఘాల్లో ఉన్నటువంటి చల్లనీళ్ళు మనకి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితుల మార్పుని మనం చూడవచ్చు. అలా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మనకి చల్లటి గాలులు కనుక వీటికి తోడైతే అవి వాన రూపేణా కావచ్చు లేదా మంచు రూపేణా కావచ్చు, ఏదేమైనా కదా అవి నేలపై చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా నీటి యొక్క బిందువులు నేలను చేరడానికి మేఘ రూపంలో నుంచి నేలను చేరే ప్రక్రియని మనం ఇంగ్లీష్లో అయితే ప్రెసిపిటేషన్ అని కూడా పిలుస్తాం. ఈ యొక్క ప్రెసిపిటేషన్ అనే పద్ధతి ద్వారా నీరు నేల నుంచి ఆవిరై మరి అది మేఘాల్లో చేరి ఆ మేఘాల్లో వచ్చినటువంటి మార్పుల వలన, వాతావరణంలో మార్పుల వలన అవి మళ్ళీ తిరిగి నీటి బిందువులుగా మారి అటు పిమ్మట నేలను చేరేటువంటి ప్రక్రియనే మనం ప్రెసిపిటేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ వాన రూపేణా రావచ్చు, మంచు రూపేణా రావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆ విధంగా మనకి ద్రవీభవనం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అవపాత రూపాల గురించి మనం తెలుసుకుందాం. అంటే అర్ధత్ర అవపాతం గురించి మనం తెలుసుకున్నాం. మరి అవపాతంలో ముఖ్యమైనటువంటి రూపం ఏమిటాయి అంటే వర్షపాతం. మనందరికీ తెలిసినటువంటి ప్రకృతి సహజమైనటువంటి లక్షణం నీరు ఆవిరిగా మారటం, ఆవిరి చెందిన నీరు గాలిలో తేలటం లేదా మేఘాల్లో చేరటం, ఆ తర్వాత వాతావరణం తగ్గటం, అవి మరి నీటి బిందువులుగా మారటం, మళ్ళీ వర్షం కురటం, ఇవన్నీ సహజంగా మనకు తెలిసినటువంటి ప్రకృతి. మరి స్ఫటిక రూపంలో అంటే హిమపాతం లేదా స్నోఫాల్ అంటాం మనం. ఇవి ఎందుకు పడుస్తాయంటే మనకి వర్షపాతం అనేది నీరుగా మారిపోతే వర్షపాతం జరుగుతుంది. కానీ
ఇది కనుక కొండల్లో ఉన్న ప్రాంతంలో కనుక అయితే అక్కడ సహజంగానే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి నీటి పైన ఉన్నటువంటి ప్రాంతాలు అంటే కొండ పైన ఉన్న అంచున ఉన్నటువంటి ప్రాంతాల్లో నీరు కురిసేటువంటి ఆస్కారం అనేది కనపడ్డు. అలా నీరు కురిసేటువంటి ఆస్కారం కుదరనప్పుడు ఆ నీరు గడ్డ రూపంలో ఉన్నప్పుడు అక్కడ మనకి ఈ యొక్క హిమపాతం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క హిమపాతం కనుక కొండ అంచు నుంచి కొంచెం కింద ఉన్న ప్రాంతంలో కనుక కురిస్తే దాన్నే మనం స్లీట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అలాగే మనకి వడగళ్ళ వానలు కురుస్తూ ఉంటాయి. ఇలా స్ఫటికలుగా మారినటువంటి ఈ యొక్క నీటి బిందువులు అవి పైకి వెళ్తూ ఉంటాయి. ఇలా పైకి వెళ్తున్న కొద్దీ దాని యొక్క పరమాణువులు పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క సైజు పెరిగినప్పుడు అది సెంటీమీటర్ల వరకు పెరుగుతూ ఉంటుంది. కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగినప్పుడు అవి ఎక్కడైతే గాలి వాటికి తగులుతుందో అక్కడ అవి వర్ష రూపంలో కిందకు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఈ యొక్క వడగళ్ళు వాన రూపంలో వస్తూ ఉంటాయి. అందుకే మనకి వడగళ్ళ వాన అనేది కురుస్తూ ఉంటుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి అవపాత రూపాలు మనకి ప్రకృతిలో సహజంగానే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వర్షపాతంలో రకరకాలైనటువంటి వర్షాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటగా ఉన్నటువంటి రకం ఏమిటంటే సంవాహన రకం లేదా సంవాహన వర్షపాతం. రెండవటువంటిది పర్వతీయ వర్షపాతం. మూడవది చక్రీయ వర్షపాతం. వీటిని మనం ఇంగ్లీష్లో మొదటిదానైతే సంవాహన వర్షపాతాన్ని కన్వెన్షనల్ రెయిన్స్ అని, రెండవ వర్గీకరణ అయినటువంటి పర్వతీయ వర్షపాతాన్ని ఓరోగ్రాఫిక్ అని, లేదా మూడవది చక్రీయ వర్షపాతాన్ని సైక్లోనిక్ రెయిన్ఫాల్ అని పిలుస్తూ ఉంటాం. మరి కన్వెన్షనల్ రెయిన్స్ లేదా సంవాహన వర్షపాతం అంటే మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏమిటిది? భూమధ్య రేఖ దగ్గరగా ఉన్నటువంటి ఉష్ణమండలాలు. ఈ యొక్క ఉష్ణమండలాల్లో సహజంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అక్కడ ఎక్కువగా వేసవిలో ఉష్ణోగ్రతలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రాంతం నుంచి నీరు తొందరగా ఎక్కువగా ఆవిరి చెందుతూ ఉంటుంది. ఇలా ఎక్కువ శాతం నీరు ఆవిరైనప్పుడు ఆ నీరు ఆవిరైనటువంటి శాతం పైన ఉన్నటువంటి గాలిలోకి చేరుతూ ఉంటుంది. ఆ చేరినటువంటి గాలి పై పొరలకు చేరేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఈ యొక్క ఉష్ణోగ్రతల యొక్క వ్యత్యాసానికి ఆ గాలిలో ఉన్నటువంటి ఆవిరి మళ్ళీ నీరు కింద మారిపోతుంది. ఇది చాలా తొందరగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి అదే రోజు వర్షాలు కురిసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని జైరు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనిపైన వచ్చేటువంటి నీరుతోనే మనకి ఈ కాంగో అనే నది ఎక్కువగా మనకి ఎక్కువ నీటితో ప్రవాహం చెందుతూ ఉంటుందనేది మనకి శాస్త్రజ్ఞులు పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది. ఇది మొదటి రకమైనటువంటి వర్షపాతం. మరి రెండవ వర్షపాతం ఏమిటంటే పార్వతీయ వర్షపాతం లేదా ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటాం. అంటే పర్వత శ్రేణువుల వలన వర్షం గనక కురిస్తే దాన్ని పార్వతీయ వర్షపాతం అంటాం. పర్వతాల వలన కూడా వర్షాలు కురుస్తాయి అంటే చిన్న ఉదాహరణ మనం చూస్తే ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీరు సూర్యుడి యొక్క వేడికి ఆవిరైనప్పుడు ఇది గాలిలో కలిసి గాలి అలా పవనాలు కదులుతూ ఉంటాయి, అవి మందకొడికి కదులుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క కదిలేటువంటి పవనాలకి ఏమైనటువంటి ఎత్తైన కొండలు కానీ శిఖరాలు కానీ కనుక అడ్డు వస్తే ఆ వచ్చినటువంటి అడ్డు వలన ఈ గాలి పైకి వెళ్ళే ప్రయత్నంలో అంటే ఈ యొక్క పర్వత శ్రేణులు దాటే ఒక ప్రక్రియలో గాలి పైకుండా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా ఎప్పుడైతే గాలి పైకి లేస్తుందో అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత స్థితిలో మార్పుకి ఈ గాలిలో ఉన్నటువంటి యొక్క నీటి శాతం మళ్ళీ ఆవిరిగా ఉన్నటువంటిది బిందువుల రూపంలో మారటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా మారినటువంటి బిందువులు మేఘాల్లో బరువెక్కుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ వర్షాలు అంటే ఈ యొక్క పర్వతం ఉన్నటువంటి ప్రాంతంలో ఎటు నుంచి అయితే గాలులు వస్తున్నాయో ఈ యొక్క గాలుల్ని ఈ యొక్క పర్వతాలు ఆపివేస్తాయి కాబట్టి ఫ్రీగా మూవ్ అవ్వనివ్వవు కాబట్టి ఫ్రీగా వెళ్ళటానికి ఆస్కారం లేదు కాబట్టి ఇవి పైకి వెళ్ళే ప్రక్రియ చేసినప్పుడు ఇటువైపుగా వర్షం కురిసేటువంటి ప్రక్రియ మనం చూడవచ్చు. మరి ఇటువైపున ఎప్పుడు నేల పొడిగా ఉంటుంది కదండి, మరి మీరన్నట్టుగా పర్వతాలు ఉన్నప్పుడు వర్షాలు కురవాలి కదండి అని మీకు సందేహం రావచ్చు. సముద్రం వైపు నుంచి వస్తున్నప్పుడు ఎటు పర్వతం ఉంటే అటువైపు మాత్రమే వర్షం కురుస్తుంది. ఇటువైపు ఉన్న ప్రాంతం వర్షాఛాయ ప్రాంతం అంటాం. అంటే
రెయిన్ షాడో రీజన్ అంటాం. అక్కడ వర్షం కురదు, వర్షం కురుస్తున్న ప్రాంతం యొక్క నీడ పడుతుంది అక్కడ అంతే. అంటే వర్షం ఇటు పక్కన కురుస్తూ ఉంటే ఇటు పక్కన కురవదు. ఎందుకు? ఈ పర్వతం వల్లనే. ఇటు పక్కన వర్షం కురవటానికి తోడ్పడేది ఈ పర్వతమే, ఇటు పక్కన వర్షం కురవకపోవటానికి తోడ్పడేది కూడా ఈ వర్షమే. ఇది మనకి కేరళ రాష్ట్రంలో యొక్క పశ్చిమ కనుమల వలన మనకి సహజంగా చూడొచ్చు మన యొక్క దేశంలో ఈ యొక్క పరిస్థితిని. ఈ విధంగా పర్వత శ్రేణు వర్షపాతాలని మనం చూడటం జరిగింది. మరి మూడవది అయినటువంటి చక్రీయ లేదా సైక్లోనిక్ రెయిన్ఫాల్ని కనుక మనం చూస్తే ఇది మనకి తుఫాన్లు కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సైక్లోన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం క్లైక్లిక్ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఆవిర్భవించడం చెందింది. అంటే తిరుగుతూ ఉన్నటువంటి ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది సహజంగా సముద్ర ప్రాంతంలో ముఖ్యంగా 26-27 డిగ్రీల మధ్యగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి సమతుల్యత మార్పు వలన ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మేఘాలు గాలులు అనేవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే సుడిగుండం వలె తిరుగుతూ ఉంటాయి సముద్రం లోపల. ఈ యొక్క సుడిగుండం వలె ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకి ఈ యొక్క నీటి తేమ శాతం అనేది గాలిలోకి ఆవిరవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆవిరైనటువంటి తేమ శాతం కొంత శక్తితో ముందుకు వస్తూ ఉంటుంది. ఈ యొక్క 26-27 డిగ్రీలు ఉన్నప్పుడు సముద్రంలో ఏర్పడినటువంటి తుఫాన్ల వలన మనకి ఇది దగ్గరగా ఉన్నటువంటి భూమిపైకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది సెకండ్కి 33 మీటర్ల వేగంతో ఈ యొక్క గాలులు భూమిపైకి వస్తూ ఉంటాయి. ఈ విధంగా వచ్చినటువంటి పవనాల వలన ఇవి భూమి దగ్గరికి వచ్చేసరికి ఉష్ణోగ్రతల్లో మార్పులు చేకూరుతాయి. కాబట్టి అక్కడ వెంటనే మనకి వర్షం కురవటానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ వేగంతో ఉన్నటువంటి గాలులు, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కురవటానికి మనకి ఎంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిల్నే మనం సైక్లోనిక్ రెయిన్స్ అని కానీ తుఫాన్లు అని కానీ మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి వర్షపాతాలు ఉన్నాయి. మొదటిగా మనం చూసినట్టు సంవాహన వర్షపాతం, రెండవది పర్వతీయ వర్షపాతం, మూడవది చక్రీయ వర్షపాతం. మరి ప్రపంచం మొత్తం కూడా ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి, ఏ ప్రాంతంలో వర్షాలు తక్కువగా పడుతూ ఉంటాయి, వాటికి తోడ్పడేటువంటి లక్షణాలు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇందాక మనం వర్షాల్లో రకాలను కనుక మనం తెలుసుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాలు యొక్క ప్రభావాన్ని కనుక మనం ఒకసారి చూస్తే ఏది చూసినా మన భూమి చుట్టూ మనం ఏది తెలుసుకోవాలన్నా వర్షం కావచ్చు, సూర్యుడి యొక్క వెలుగు వలన లేదా సౌరశక్తి ప్రభావాన్ని తెలుసుకోవాలన్నా లేదా సూర్యుడి యొక్క ఎఫెక్ట్ తెలుసుకోవాలన్నా ఏదైనా సరే మనకి బేస్ భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఉన్నటువంటి ప్రాంతం నుంచి 10 డిగ్రీలు ఉత్తరానికి నుంచి 10 డిగ్రీలు ఉత్తరం వరకు కానీ 10 డిగ్రీల ఉత్తరం నుంచి 10 డిగ్రీల దక్షిణం వరకు ఉన్నటువంటి అక్షాంశాల వరకు గనక మనం చూస్తే తూర్పు వైపుకి వెళ్ళే కొద్దీ మనకి వర్షాలు పెరుగుతూ ఉంటాయి. అంటే తూర్పు ప్రాంతాలు ఏవొస్తాయి? భారతదేశం, ఇటు ఆసియా ఖండంలో ఉన్న అన్ని దేశాలు కూడా 10 డిగ్రీల పైనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి కిందకి వెళ్ళేసరికి అంటే మనకి దక్షిణ ప్రాంతంలో కనుక చూస్తే అది ముఖ్యంగా పడమర వైపుకి అంటే ఇటు అమెరికా ఉన్నటువంటి ప్రాంతానికి కనుక మనం వెళ్తే అక్కడ వర్షాలు చాలా తక్కువగా పడుతూ ఉంటాయి అనేది మనకి అధ్యయనం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. మరి భూమధ్య రేఖ దగ్గర నుంచి 40 అక్షాంశాల నుంచి 60 అక్షాంశాల వరకు అటు ఉత్తరార్ధగోళంలో కావచ్చు, ఇటు దక్షిణార్ధగోళంలో కావచ్చు. ఉత్తరార్ధగోళంలో పశ్చిమానికి వెళ్ళే కొద్దీ ఉత్తరంలో కానీ దక్షిణంలో కానీ పశ్చిమ వైపుకి వెళ్ళే కొద్దీ వర్షాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. 10 నుంచి 30 అక్షాంశాల వరకు మనం గమనించినప్పుడు తూర్పు వైపుకి వెళ్ళే కొద్దీ మనకి వర్షాలు కురిసే ఆస్కారం ఎక్కువగా ఉందని మనం తెలుసుకున్నాం. కానీ 40 నుంచి 60 అక్షాంశాల దగ్గరికి వచ్చేసరికి పడమర వైపుకి వచ్చేసరికి మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన కావచ్చు, ఏదేమైనా మనకి వర్షాలు ఎక్కువగా పడటానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా పడటానికి చాలా వరకు తోడ్పడుతూ ఉంటుంది. మరి తక్కువ పీడనం ఉన్నటువంటి ప్రాంతం, తక్కువ పీడనం ఉన్నటువంటి ప్రాంతం అంటే ఏంటి? మనకు టక్కున గుర్తు రావాలి. ఏమిటది? భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో సూర్యుడి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో మనకి పరమాణువులు చాలా తక్కువగా ఉంటాయి, గాలిలో ఆవిరైపోతూ ఉంటాయి. కాబట్టి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరమాణువులు తక్కువగా ఉండటం వలన అక్కడ పీడనం అనేది తక్కువగా ఉంటుంది అనేది మనం గమనించాం. అలా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఎక్కువగానే ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షం ఉంటుంది,
భూమధ్య రేఖ నుంచి 10 నుంచి 30 అక్షాంశాల్లో తూర్పు వైపుకి వర్షం ఉంటుంది. 40 నుంచి 60 దగ్గరకు వచ్చేపాటికి ఎడమ వైపుకి లేదా పశ్చిమ వైపుకి మనకి వర్షపాతం ఉంటుంది. మరి అసలు వర్షం నేలపైన ఎక్కువ పడుతుందా, నీటిపైన ఎక్కువ పడుతుందా అనేది ఒక సహజంగా అందరికీ ఉండేటువంటి సందేహం. ఖండాల మీద కంటే సముద్రం పైనే వర్షపాతం ఎక్కువగా కురుస్తుంది. ఇది ఎన్నో వేల సంవత్సరాల పాటు అధ్యయనం చేయడం వల్ల మనకు తెలుస్తుంది. లేదా సహజంగా మన సముద్రాలను కనుక మనం చూస్తే రోజు నీరు ఆవిరైపోతుంది కదండి. మరి రోజు నీరు ఆవిరైపోయినప్పుడు వర్షాలు లేకపోతే, సముద్రం పైన వర్షాలు కురవకపోతే ఆ నీరంతా ఏమైపోతున్నట్టు? రోజు నీరు ఆవిరవుతుంది, ఆ నీరు వర్షం రూపంలో మళ్ళీ సముద్రం వైపుకే చేరుతుంది. కాబట్టి మనకి ఇప్పటికీ కూడా భారతదేశంలో కానీ లేదా ప్రపంచం అంతటా కూడా భూమిపైన నీటి శాతం అనేది తగ్గుతున్నట్టుగా కనపడదు. కలుషితం అయిపోతుందన్న విషయం మనకు అర్థమవుతుంది కానీ తగ్గుముఖం పడుతున్నట్టుగా లేదు. అంటే మంచినీళ్ళు తగ్గుతున్నాయి, అది వాస్తవం, మనం కొనుక్కుంటున్నాం మంచినీళ్ళు. కానీ మనకున్నటువంటి మహాసముద్రాల్లో ఉన్నటువంటి నీరు మాత్రం ఎప్పుడు తగ్గినట్టుగా మనకి ఎక్కడా తెలిసినట్టు లేదు. అంటే వీటన్నిటికీ కూడా ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. సహజంగా సహజ సిద్ధంగా నీరు ఆవిరవటం, మళ్ళీ అది సముద్రం చేరటం, ఇవన్నీ కూడా ఒక ప్రకృతి, ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికీ మనకి సముద్రాలు ఉన్నాయి కాబట్టి మానవుడి యొక్క మనుగడ ఇప్పటికీ సాగుతుందని మనం గుర్తుంచుకోవచ్చు. ఈ విధంగా వాతావరణం అనే ఈ యొక్క అధ్యాయంలో వాతావరణంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రక్రియలు, అంశాలు మరియు శీతోష్ణ స్థితి, వాతావరణంకు ఉన్నటువంటి ముఖ్యమైన వ్యత్యాసం, వర్షపాతం, వర్షాల్లో ఉన్నటువంటి రకాలు, ఈ విధంగా ఎక్కడ ప్రపంచంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, ఇవన్నీ కూడా మనం చాలా దీర్ఘంగా చాలా అర్థవంతంగా అర్థం చేసుకున్నామని చెప్పి మనం ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకోవాలి.